నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. శుక్రాచార్యుడు రాక్షస గురువు, భృగు మహర్షి కుమారుడు. భృగు మహర్షి యొక్క సతీమణులలో పెద్దావిడ పేరు ఖ్యాతి. ఈ ఖ్యాతికి భృగు మహర్షికి జన్మించిన మహానుభావుడు శుక్రుడు. మహాతపస్యాడి. అంత మొండితనం ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు. అందుకే దేవతల గురువు బృహస్పతి కూడా చాలాసార్లు శుక్రాచార్యుడి దగ్గరున్న శక్తిలో నా దగ్గరున్న శక్తి 1000వ వంతు అనేవాడు. శుక్రుడు కూడా గురువుగారిని అంత గౌరవించేవాడు. బృహస్పతి కుమారుడు కచుడు తన దగ్గర విద్యాభ్యాసానికి వస్తే నువ్వు నా శత్రువువి, శత్రువు కొడుకువి అని తిరస్కరించకుండా మీ నాన్నగారిని చూసినట్టుంది నాయన, నువ్వు వచ్చి నా దగ్గర శిష్యుడిగా చేరడం నా అదృష్టం అన్నాడు. వాళ్ళు మహానుభావులు కాబట్టి అలా ఉండేవారు. నిజానికి దేవతలకి గురువు బృహస్పతికి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడికి మధ్యలో తగాదా ఉందని అందరూ అనుకుంటారు. కానీ 2 పార్టీల్లో ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ ఒకటేనండి. రాక్షసులకి దేవతలకి విభేదం ఉన్నది, కానీ ఆ గురువులు మాత్రం పైకి దూరంగా ఉన్నట్టు కనపడుతూ మళ్ళీ కలిసి ఉంటారు. అందుకే నవగ్రహాల్లో వాళ్ళిద్దరూ కూడా ఓ పక్కనే కనపడతారు. తూర్పు వైపున సూర్యుడికి ఎదురుగుండా ఈ శుక్రాచార్యుడు ఉంటాడు. మీరు చూసారా నవగ్రహాల్లో సూర్యుడు, ఆ సూర్యుడికి ఎదురుగుండా వీపు చూపిస్తూ శుక్రుడు కనపడతాడు. సూర్యుడికి ఎడమ వైపున బృహస్పతి కనపడతాడు. ఆ బృహస్పతి గారి కుడివైపున బుధుడు ఉంటాడు. అందువల్ల ఎందుకంటే వాళ్ళు పైకి ఎలాగ దూరంగా ఉన్నట్టు కనపడుతూ ఐకమత్యంతో ఉండే మహానుభావులు. భగవద్గీతలో కృష్ణుడు నేనే దేవగురువు అయిన బృహస్పతిని అని కవులలో ఉశనసునుణ్ణి అన్నాడు. మీరు భగవద్గీత చదివారు కదా, అందులో ఏమని చెప్పాడు? ఎవరెవరిలో ఏ ఏ శక్తులు ఉన్నాయో అవన్నీ నేనే అని కవీనాం ఉశనసహ, కవులలో ఉశనసుండి. కవి అంటే అంతకంటే తెలివైనవాడు లేడు అని అర్థం అండి. కవిర్ మనీషి అంటే కవి అనగా గొప్ప తెలివితేటలు కలిగినవాడు, మహామేధాశక్తి కలిగినవాడు. ఈ మధ్యన మేధోమథనం అని పిచ్చివాగుడు అవుతుంటారు. మేధాశబ్దం ఆకారాంత స్త్రీలింగం, దానికి ఏమో మేధస్సు అనే సకారాంత శబ్దంగా వాడడం అంటే వాడికి అక్షరముక్క రాదని అర్థం అన్నమాట. కాబట్టి మేధామథనం అనాలి కానీ మేధోమథనం అనకూడదు. అప్పుడప్పుడు భాష కూడా నేర్పవలసిన అవసరం ఉంటుంది కొంచెం. మేధస్ అని ఒక శబ్దం ఉన్నది, అది సకారాంత శబ్దం. ఒత్తు లేకుండా మేధ అనే శబ్దమునకు మాంసపు ముద్ద అని అర్థం. ఈ మెదడు చుట్టూ ఉండే మాంసము, ఈ శరీరంలో ఉండే మాంసం ముద్దల్ని మేధస్సు అంటారు. పూర్వం మధువు కైటవుడు అనే ఒక ఇద్దరు రాక్షసుల్ని విష్ణువు చంపాడు. వాళ్ళ శరీరంలో ఉన్న మాంసపు ముద్ద, ఈ తలకాయలో ఉన్న మాంసపు ముద్ద అతుక్కుపోయి గుండ్రంగా మారిపోయి ఒక ఆకారం వచ్చింది, అదే మేదిని. మధుకైటబుల యొక్క మాంసపు ముద్దతో తయారయ్యింది కనుకే భూమి మేదిని అని పిలువబడింది. మట్టి తినొద్దని అందుకు చెప్పారు. డైరెక్ట్గా మట్టి తినేసామనుకోండి, కనపడిన మట్టి నోట్లో వేసుకు తింటే ఈ రాక్షసుల యొక్క మాంసపు ముద్ద నుంచి తయారయ్యింది కనుక ఈ మానవుడు కూడా క్రూరుడైపోతాడు. బహుశా ఈ టెర్రరిస్టులంతా చిన్నప్పుడు మట్టి తిన్నవాళ్ళు. మట్టిలోంచి పుట్టిన పదార్థం తినాలి తప్ప, మట్టి మీద జీవించాలి తప్ప, మట్టిని సరాసరి నోట్లో వేసుకోవద్దన్నారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే ఈ మేధశబ్దమునకు అర్థం ఏమిటనమాట? మాంసపు ముద్ద. అదే తెలివితేటలకి మేధ ఒత్తాలి, దీర్ఘం ఇవ్వాలి, ఆకారాంత స్త్రీలింగం. మేధ అనగా తెలివి అని అర్థం అన్నమాట. కాబట్టి తెలివి కలిగిన వాడు మేధావి. మేధావి అంటే తెలివి కలిగిన వాడు. కాబట్టి మేధామథనం అనాలి తప్ప మేధోమథనం అనకూడదని ఒక పదం ముందు తెలుసుకుందాం మనం, అవునా? ఈ తెలివితేటలకి బాగా ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తే, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటే వాణ్ణి కవి అన్నారన్నమాట. ఆ కవులలో ప్రపంచంలో మొట్టమొదటి వాడు ఎవడంటే శుక్రాచార్యుడు.
గురువులలో దేవతలలో గురువులలో బృహస్పతిని నేనే, తెలివైన వాళ్ళలో శుక్రాచార్యుడిని నేనే అని మహానుభావుడు కృష్ణుడు అందుకే చెప్పాడు. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఇద్దరి దగ్గర చావుని జయించే శక్తి ఉందండి. చావుని జయించిన వాళ్ళు ఒక్కళ్ళే. దేవతలలో, త్రిమూర్తులలో, సమస్తమైనటువంటి శక్తులలో కలిగినటువంటి వాళ్ళలో ఒక్క శివుడు మాత్రమే మృత్యుంజయుడు. ఆయన దగ్గర మాత్రమే మృత సంజీవనం అని ఒక విద్య ఉన్నది. చచ్చిన వాడిని బ్రతికించే శక్తి శివుడి దగ్గర ఉన్నది. అది కూడా మంత్రపూర్వకముగా మూలికల ద్వారా చేసే శక్తి ఆయనకి మాత్రమే ఉన్నది. ఆయన దగ్గర తపస్సు ద్వారా ఈ శక్తిని పొందిన మహానుభావుడు శుక్రాచార్యుడు మాత్రమే. శివుడి దగ్గర, విష్ణు దగ్గర ఉందంటే అది పెద్ద గొప్ప కాదు, కానీ ఆయన దగ్గర పొంది చచ్చిన వాడిని బ్రతికించే శక్తి మొత్తం సృష్టిలో, గ్రహాలలో కానీ, దేవతలలో కానీ, ఇంకా ఏ జాతుల వాళ్ళలో కానీ ఒక్క శుక్రుడి దగ్గర మాత్రమే ఉన్నది. అందుకని ఏం జరిగింది అప్పట్లో? శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు. దేవతలకి రాక్షసులకి ఘోర యుద్ధం జరిగినప్పుడల్లా దేవతలేమో చావు దెబ్బలు తిని చచ్చిపోయేవారు. చచ్చిపోయిన వాడిని బతికించే శక్తి ఏమో దేవతల గురువు దగ్గర లేదు. అదే దేవతల చేతిలో తెచ్చిన రాక్షసుల్ని మృత సంజీవన విద్య ద్వారా బతికించేవాడు శుక్రాచార్యుడు. అప్పుడు ఏం చేయాలో తెలియక దేవతలంతా గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు మా గురువు గారు, కానీ మమ్మల్ని చచ్చిన వాళ్ళని బతికించలేకపోతున్నారు. అక్కడ రాక్షస గురువు చచ్చిన రాక్షసుల్ని బ్రతికిస్తున్నాడు. ఇప్పుడు మేమేం చెయ్యాలి, మాకేం తోచట్లేదంటే, క్షీరసాగర మథనం జరిగేదాకా అమృతం రాదు, అమృతం తాగనంతకాలం మనకి చావుని జయించే శక్తి రాదు. ఈలోపు మృత సంజీవన విద్య నేర్చుకోవడానికి మా అబ్బాయిని శుక్రాచార్యుడి దగ్గరికి పంపుతానన్నాడు. అప్పటికి ఇంకా అమృతం రాలేదులేండి, క్షీరజలధి మథనం జరగలేదు. అందుకని మా అబ్బాయిని పంపుతాను, మా అబ్బాయి ఆయన్ని బాగా బొట్టలో వేసుకుని సేవ చేసి విద్య నేర్చుకుంటాడు, ఆ విద్యతో మనకు ఉపయోగపడతాడు అని తన కొడుకు కచుడిని పంపించాడు బృహస్పతి గారు శుక్రాచార్యుడి దగ్గరికి. ఆయన వచ్చి కాళ్ళకి దండం పెట్టి, మహాత్మా గురుదేవ, మిమ్మల్ని గురువుగా సేవిస్తాను, నన్ను శిష్యుడిని చేసుకోండి, నాకు విద్యలు నేర్పండి అన్నాడు తప్ప మృత సంజీవుని కోసం వచ్చానల్లా. అలాంటి గంటేస్తాడు. ఏదో విజిటింగ్ అండి, అమెరికా వెళ్ళి ఓ 4 రోజులు ఉంటాం, B1 B2 వ్యవసాయం వాడిని అంటే ఇస్తాడు, కానీ మేము గ్రీన్ కార్డు కోసం పెడతామని చెప్తే ఇంటర్వ్యూలో ముందే గంటేస్తాడు. అందులో ఇప్పుడు పైగా ఉన్నది ఎవరు, సామాన్యుడా, దొంప. అందువల్ల చాలా ప్రమాదం. తెలివితేటలతో పని చేయాలి ఏదైనా సరే. అందుకని చాలా తెలివిగా కేవలం నేను కొన్ని విద్యలు నేర్చుకోవడానికి వచ్చాను అనగానే ఆయన ఆనందపడి, నాయన నిన్ను చూస్తే మీ నాన్నగారిని చూసినట్టుందిరా, గురువు గారికి పాఠం చెప్పే అవకాశం నాకు ఎలాగో ఉండదు, వాళ్ళ అబ్బాయికి పాఠం చెబుతున్నాను. ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతోంది, తండ్రి కొడుకు రూపంలో ఉంటాడు, కాబట్టి నువ్వే బృహస్పతివి అని ఎంతో గౌరవంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని రూమ్ ఇచ్చి భోజనం పెట్టి పాఠం చెప్పాడండి ఆయన. అది మహాత్ముల యొక్క లక్షణం. అంటే ఆ పిచ్చి లక్షణం మాకు కూడా ఉంది కొంచెం. ఎవడైనా వచ్చి విద్య నేర్చుకుంటానంటే రా నాయన రూమ్ ఇచ్చేయడం, తొందరపడి వాడికి వరాలు ఇవ్వడం, ఆ తర్వాత వాడు మా కొంప ముంచిపోవడం. ఇన్నిసార్లు ఎవరైనా కొంప ముంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకండి వాళ్ళని చేరదీస్తారు, పాఠం చెబుతారని కొందరు అంటారు. కానీ ఏం చేస్తాం, ఆ శుక్రాచార్యుడు మా గోత్ర పురుషుడు భార్గవ చ్యావన ఆప్నువాన్ అవరోజామ దగ్గర పంచారషే ప్రవరాన్ని అని రోజు చెప్పుకుంటున్నాను కదా, శ్రీవత్స గోత్రం వాడు కదా, మొదటివాడు భార్గవుడు అంటే శుక్రుడు ఉన్నాడు, అందువల్ల ఆయన ప్రేమ నాకు వచ్చింది అనక తప్పట్లేదు నాకు. కాబట్టి గోత్రం యొక్క లక్షణాలు అందులో వాళ్ళకి వస్తూ ఉంటాయి. అది పక్కన పెడితే ఆ తర్వాత ఆయనకి ఎంతో పాఠం చెప్పి చచ్చిపోయిన వాళ్ళని బతికించే విద్య అనుకోకుండా ఇచ్చేశాడు ఆయన. ఆ కథ అంతా భారతంలో మీరు విన్నారు. మృత సంజీవన విద్య వంటి దివ్యశక్తిని శుక్రుడు ఎలా పొందాడు? అద్భుతమైన ఉపాసనా బలంతో పొందాడు. ఈ శుక్రాచార్యుడి శరీరం అంతా మంత్రమయం. ఆయన శరీరంలో ఎక్కడ చూసినా ఒక అలా ముట్టుకుంటే చాలు ఏదో ఒక బీజం పలుకుతుందిటండి. అందుకని శుక్రుడు అన్నారు ఆయన. శుక్ర శబ్దమునకు కేవలం వీర్యమనే కాకుండా శుక్ర శబ్దమునకు ఆపాదమస్తకం మంత్రబీజస్వరూపమని మరొక అర్థం ఉన్నది మంత్రశాస్త్రంలో. శుక్రుణ్ణి మోకాల మీద కొడితే క్లీం అనే బీజం వచ్చేది, తొడ మీద కొడితే ఐంకార బీజం వచ్చేది, నాలుక మీద కొడితే శ్రీం అనే బీజం ఉచ్చారణ అయ్యేది. ఆయన శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా అదొక బీజం అవుతుంది. అందుకే ఆయన మహా తపస్యాలి, మంత్రస్వరూపుడు. ఒకసారి ఏం జరిగింది, రాక్షసులంతా వచ్చారు. మహాత్మా నువ్వు మాకు గురువువి, నీ అంత గొప్పవాడిని మరొకడిని మాకు చీటికి మటికి నీ దగ్గరికి రాలేం కదా,
చీటికి వాటికి నీ దగ్గరకు వచ్చి ఓటీపీలు చెప్పమని అడగడం బాగుండదు. ఎందుకని మొత్తం అకౌంట్ అంతా శుక్రుడి దగ్గరే ఉండేది. ఈ శుక్రాచార్యుడి దగ్గరే వాళ్ళకి సంబంధించిన సంపదలన్నీ ఉండేవి. శుక్రుడు శిష్యుల మీద అభిమానంతో అనేక సంపదలు, ఆహార పదార్థాలు ఇచ్చేవాడు. ఇప్పటికి మనకి ఓటీపీ చెప్పినట్టుగా ఆయనే చెప్పాలి దేనికైనా. అందుకని అన్ని వేళలా నిన్నే అడగడం బాగుండదు కనుక నీ అంతటి వాడిని ఒక నిమ్మంటే అప్పుడు ఆయన తన మంత్రశక్తితో ఒకడిని సృష్టించాడు. అదిగో వాడికి విశుక్రుడు అని పేరు పెట్టారు. వికల్పేన శుక్రః ఇది విశుక్రః. అచ్చం శుక్రుడిలో ఉంటాడు, కానీ శుక్రుడికున్న అన్ని శక్తులు ఉండవు. వీడి శరీరం ఎటువంటిది అంటే వీడు తలుచుకుంటే ఎవరికైనా సంతానాన్ని ఇవ్వగలిగే వీర్యశక్తి కలిగినవాడు. అందుకని వికల్ప శుక్రము కలిగిన వాడు కాబట్టి కూడా విశుక్రుడు అన్నారు. కానీ వీడు పుట్టినది ఆషాఢమాసంలో అవడం వల్ల ఆషాఢమాసంలో అత్త కోడలు ఒక చోట ఉండకూడదని శాస్త్రం. వీడిని పుట్టించిన సమయానికి సరస్వతి, లక్ష్మి ఒకే చోట ఉన్నారు. దాంతో ఈ దుర్మార్గుడికి విపరీత కామం తయారయ్యింది. వీడు రాక్షసుడికి చాలా సాయం చేశాడు. వీడి పరాక్రమం అంతా ఇంత కాదు. రాక్షసులని అలా ముట్టుకుంటే చాలట వాళ్ళకి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం పెరిగేవి. వీడు ముట్టుకున్నవాడు చచ్చేవాడు కాదు. వీడి వల్ల చాలా అనర్థాలు జరిగాయి. అందుకని అమ్మవారు ఏం చేసింది, భండాసురుణ్ణి చంపాలంటే ముందు ఈ విశుక్రుణ్ణి నాశనం చెయ్యాలి. రాక్షసుల్ని దేవతలు చంపగానే, అమ్మవారి శక్తులు వెళ్ళి చంపగానే ఈ విశుక్రుడు వెళ్ళి ముట్టుకుని మళ్ళీ బతికించేవాడు. వాళ్ళలో వీర్యశక్తి పెరగడం వల్ల వాళ్ళు ఏం చేసేవారు, మళ్ళీ సంతానాన్ని విపరీతంగా పెంచేసేవారు. ఈ పాత బస్తీలో తొరకాడు పెంచినట్టుగా. అందుకని ముందు వీళ్ళని నాశనం చెయ్యాలంటే విశుక్రుడు నాశనం అవ్వాలి అని భావించింది అమ్మ. వెంటనే ఏం చేసింది, వారాహి దేవతని పంపింది. ఈవిడికి దండిని, దండనాథ అని కూడా పేరు. చేతిలో కర్ర పుచ్చుకుని పెత్తనం చేస్తుంది ఆవిడ. దండం అంటే కర్ర, కర్ర పెత్తనం చేసేవాళ్ళని దండనాథులు అనేవారు పూర్వం. వాళ్ళ చేతిలో రాజదండం ఉందంటే వాడు ఏం చెబితే అది అవతల వాడు వినవలసిందే. అటువంటి దండం పుచ్చుకున్న దండిని పిలిచి, నువ్వు వరాహ రూపం ధరించు, వారాహి దేవతా రూపంలో వెళ్ళి వాడిని పట్టుకో అన్నది. వెంటనే అమ్మవారు ఏం చేసిందనమాట, విశుక్రుడి దగ్గరికి వచ్చి 2 కోరలతో వాడి పొట్టలో, డొక్కలో గుచ్చి వాడి శరీరంలో ఉన్నటువంటి శుక్రం అంతా తాగేసింది. మొత్తం వాడు నిర్వీర్యుడైపోయాడు. ఎప్పుడైతే వీర్యం నశించిందో, వీర్యం అంటే తేజస్సు కదా, శక్తి నశించింది. పురుషుల్లోనూ స్త్రీలలో కూడా పని చేయడానికి పనికొచ్చే ఒక గొప్ప ఓజస్సు ఉంటుంది. ఓజస్సు అనగా ధాతు పుష్టి, శరీరాన్ని నడపడానికి కావలసినటువంటి నరాలలో ఉండేటటువంటి మధ్య, ఇందాక చెప్పిన మేధస్సు, మాంసము మొదలైన సప్తధాతువులు అన్నమాట. ఈ సప్తధాతువులని కలిపి వీర్యం అంటారు. అందుకే ఆడైనా మగైనా ఇప్పుడు కలియుగం అయిపోవడం వల్ల వీర్యము అంటే కేవలం సంతాన ప్రాప్తి కోసం పురుషులలో ఉండే ఒకానొక ధాతువు మాత్రమే వీర్యం అనుకుంటారు. అది పిచ్చి మాట. మనిషి శరీరం కదలడానికి శరీరములో ఉండవలసినటువంటి సమస్త ధాతువుల్ని కలిపి వీరత్వమును వీర్యము అంటారు. అందుకే సంకల్పంలో క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య అని చెప్పడానికి గల కారణం, నాయన నీ శరీరములో రక్తం ఉండాలి, నాడులు ఉండాలి, నాడులపై మాంసాదులు ఉండాలి, గుజ్జు ఉండాలి, ఈ మోకాళ్ళు మొదలైనవి కదలడానికి మోకాళ్ళలో ఉండేటటువంటి మధ్య ఆ గుజ్జు ఉండాలి. ఇవన్నిటినీ కలిపి వీర్యం అంటారు. అవి నీకు భగవంతుడు ఇచ్చుగాక అని సంకల్పంలో చెబుతున్నాం. ఈ విశుక్రుడిలో ఇవన్నీ ఉన్నాయి. వాటిని వారాహి దేవత వెళ్ళి పొట్టలో పొడిచి కోరలతో తాగివేసింది, మొత్తం లోపలికి లాగేసింది. దాంతో వాడు ఏమీ లేకుండా అలాగ అస్థిపంజరలో అయిపోయాడు. ఒక్క దెబ్బకి వాడిని చంపి వారవేసింది. వాడు చచ్చాకే తక్కినటువంటి రాక్షసులందరూ చచ్చిపోయారు. అప్పటిదాకా మిగతా వాళ్ళని చంపడం చాలా కష్టమైపోయింది. అందుకే లలితా సహస్రనామంలో ఈ బ్రహ్మాండ పురాణములు, యుద్ధములో జరిగిన ఘట్టములన్నీ నామములుగా రాశారన్నమాట. వరస్సుగా విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ నామాలన్నీ ఒక్కొక్క రాక్షసుణ్ణి ఒక్కొక్క దేవతా రూపంలో అమ్మవారి పరివారం ఎలా చంపారో చెప్పారు అంతే. అందులో ఈ విశుక్రుడి యొక్క ప్రాణములను హరించిన వారాహి దేవత యొక్క బలమునకు నందిత సంతోషపడింది లలితాదేవి. సంతోషించిందిట లలితాదేవి. దేనికి సంతోషించింది? విశుక్రుడి ప్రాణములను హరించిన వారాహి పరాక్రమమునకు సంతోషించింది. ఆ తర్వాత భండాసురుణ్ణి వరసగా నాశనం చేసింది.
కాబట్టి ఆనాడు భండాసురుడనేవాడు నశించకపోతే ఈ సృష్టి మొత్తం అల్లకల్లోలమయ్యేది. వాడి నాశనానికి మూల కారణం విసుక్రుడి నాశనం. విసుక్రుడంటే విపరీత కామం కలిగినవాడు. అటువంటి విపరీతమైన కోరికలని, పనికిమాలిన కోరికలను నాశనం చేసే దివ్యశక్తి వారాహి దేవతలో ఉన్నది. ఆ వారాహి దేవత వాడిని ఏ రోజు చంపింది అంటే ఈ నవరాత్రులో సరిగ్గా అష్టమి నాడు చంపింది. నిన్నే మీకు చెప్పాను కదా ఏమని, ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తిథి మొదలుకొని 9 రోజుల పాటు భండాసురుడితో యుద్ధమునకు ఈ దేవతలంతా వెళ్ళారు. రోజు ఒక్కొక్కడిని చంపారు. నవమి నాడు ఆఖరిసారిగా మొత్తం అంతా చచ్చారు. ఈ చచ్చే ముందు అష్టమి నాడు విసుక్రుణ్ణి అమ్మవారు చంపింది. అందువల్ల ఇప్పటికి కూడా ఈ వారాహి నవరాత్రులలో ఆషాఢ శుక్ల అష్టమి తిథి నాడు వారాహి దేవతని ప్రత్యేకంగా తెల్లని పుష్పాలతో పూజిస్తారు. తెల్లని పుష్పాలతో పూజిస్తే మనలో ఉన్న అసుర లక్షణములు, రాక్షస లక్షణములు, రాక్షసులకు ఉండే కోరికలు పోతాయి. రాక్షసుల కోరికలు ఏమిటి? పక్కవాడు బాగుపడకూడదు, వీడు చచ్చిపోయినా సరే వాడు మాత్రం ఇల్లు కట్టుకోకూడదు, ఇతరులకి రవ్వంత ఉపకారము జరిగితే ఏడాది పాటు నిద్రపోని వాడు ఇప్పటికి కూడా ఉన్నారండి. అదే రాక్షస లక్షణం అంటే. రాక్షసులకి తాము బాగుపడ్డము పూర్తిగా ఇష్టం ఉండదు, తమవాడు బాగుపడ్డము ఇష్టం ఉండదు. వాళ్ళు తాము సుఖంగా ఉండరు, ఇతరులను సుఖంగా ఉండనివారు. వాళ్ళే తురకాడంటే. మీరు చూసారా, హిందువులు 10 మంది కలిసి ఉంటే వాళ్ళకైతే రేపైనా ఇంకోటి ఉపకారం చేసుకుంటారు. పోన్లే మా పక్కింటి వాడు బాగుపడ్డాడు అనుకుంటారు. ఇప్పుడు కలియుగం కాబట్టి అందరిలో మార్పు వచ్చింది. కానీ పూర్వం ఇతరుల యొక్క బాగే తమ బాగుగా భావించేవారు. కానీ తురకాడు అలా కాదు, ముందు అంతా ఆక్రమిస్తాడు. ఐకమత్యంతో ఉన్నట్టుంటారు. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి పడదు, పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పడదు, ఆఫ్ఘనిస్తాన్కి ఇంకో దానికి పడదు. ఈ విధంగా వీళ్ళు చివరికి వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు. తాము నాశనమై ఇతరులను నాశనం చేస్తారు. అందువల్ల అటువంటి వాళ్ళ యొక్క లక్షణమును కామము, ఆసురీ కామము అంటారు. అటువంటి కోరికలను, ఆ దిక్కుమాలిన లక్షణములను నాశనం చేసేందుకోసమే ఈ వారాహి నవరాత్రులు ఏర్పడ్డాయి. ఇప్పుడంటే ఈ మధ్యకాలంలో ఈ దీక్షలు కొంచెం బయటకు కనపడుతున్నాయి. కానీ మా చిన్నప్పుడు కూడా చాలామంది మహానుభావులు చేశారు. చెప్పేగా మీకు, స్వయంభవమనువు కాలం నుంచి ఈ ఉపాసనలు చేశారు. అందులో 3 తిథులు అమ్మవారికి బాగా ఇష్టం. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః. అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు అమ్మవారికి బాగా ఇష్టం. అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా. కాబట్టి కోరికలు తొందరగా తీరాలి అనుకున్నటువంటి వాళ్ళు అమ్మవారిని ఉపాసించాలి. ఆ ఉపాసన చేసేటప్పుడు ఈ 3 తిథులు ఎన్నుకోండి. అందులో చతుర్దశి నవరాత్రుల్లో లేదు కదా అంటే నవరాత్రుల్లో ఉండక్కర్లా. ఈ నవరాత్రులలో ప్రత్యేక దీక్షతో ఉపాసన చేస్తున్నాం, తర్వాత కూడా అమ్మను ఉపాసించవలసిందే. అసలు అమ్మవారి ఉపాసనకి ఈ రోజు ఆ రోజు అనే నియమం ఏం లేదు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా సదాసేవ్యం సదాసేవ్యం అని దేవీ భాగవతంలో చెప్పారు మహిమలు. అమ్మవారిని ఉపాసన చేయటానికి ఈ మాసము అనే ఒక నియమం లేదు. ఈ నెలలోనే అమ్మను ఉపాసించు, ఈ రోజే ఉపాసించు, ఈ వారమే ఉపాసించు, ఈ తిథి నాడు ఈ ముహూర్తంలో చెయ్యనే నియమం లేదు. సదాసేవ్యం, ఎల్లప్పుడూ సేవింపదగినది అమ్మవారు. కాబట్టి అమ్మని ఎప్పుడైనా సేవించవచ్చు. ఎప్పుడు కష్టం వస్తే ఎప్పుడు సేవించాలి. వాటిలలో ఈ నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉన్నది. 4 నవరాత్రులు చెప్పారు కదా. ఆషాఢ నవరాత్రులు, వైశాఖ మాసము, శరత్కాలంలో వచ్చే దసరాలు, ఆశ్వీజ మాసంలోను వసంత నవరాత్రులు. ఈ 4 నవరాత్రాలలో అమ్మవారిని పూజిస్తే విశేషాత్ ఫలదాయకం. ఆశ్వినే మధుమాసే వా తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం అని దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో చెప్పారు. ఆశ్వీజ మాసము, ఆషాఢమాసము, చైత్రమాసము, ఈ వైశాఖ మాసం, మధుమాసం అంటే వైశాఖం అండోయి. ఈ 4 మాసాలలో అమ్మని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. మళ్ళీ వీటిల్లో కూడా అష్టమి, నవమి, చతుర్దశులు అత్యద్భుత ఫలం ఇస్తాయి. ఈ కాలములో అష్టమి నాడేమో తెల్ల పువ్వులతో పూజించమన్నారు, నవమి నాడు ఎర్రని పువ్వులతో పూజించాలి. అష్టమి నాడు తెల్ల పువ్వులతో పూజించటం వల్ల రాక్షస బుద్ధి, పిచ్చి కోరికలు తొలగిపోతాయి, ఐశ్వర్యాలు వస్తాయి.
నవమి నాడు ఎర్రని పువ్వులతో పూజించటం వల్ల అనుకున్న పనులు శీఘ్రకాలంలో నెరవేరుతాయి. ఒక్కొక్కళ్ళకి ఉద్యోగం లేదు, బాబోయ్ ఉద్యోగం పోయిందో అని బాధపడిపోతున్నారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చారు, ఉద్యోగం వచ్చిందండి, 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఉద్యోగం పోయిందండి, మళ్ళీ ఉద్యోగం రావాలనుకున్నవాడు రేపు రాబోయే నవమి నాడు సరిగ్గా నవమి ఉదయం గడియల్లో ఉండే సమయంలో ఎర్రని పువ్వులతో అమ్మని పూజించమనండి. కళ్ళకు అద్దుకొని 7 రోజుల లోపల ఉద్యోగం ఇవ్వకపోతే అడగండి. భక్తితో చేయాలి. భక్తి శ్రద్ధలలో లోపం ఉంటే మాత్రం ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా భగవంతుడి మీద నీవు ఎంత శ్రద్ధ పెడతావో, ఎంత నమ్మకం పెడతావో అంత బాగా ఫలితం వస్తుంది. పూజ చేసేటప్పుడే సరిపోతుందంటారా, ఎర్ర పువ్వులతో అమ్మని పూజిస్తే సరిపోతుందా, ఉద్యోగం వస్తుందా అని అనుమానిస్తే ఈ అనుమానం వల్ల ఏమవుతుందన్నమాట, ప్రయోజనం ఉండదు. ఈ మానవులకున్న వెర్రి లక్షణం ఏమిటంటే ముందు అనుమానిస్తాడు అన్నిటికీ అనమాట. ఇలా బుర్ర కొట్టుకోవడం, నా బుర్రలో జ్ఞాపక శక్తి ఉంటుందంటారా అండి, నేను పరీక్ష రాసే పాస్ అవుతానా అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. అదే అలా కాకుండా నేను పరీక్ష రాస్తాను, నేను విజయం పొందుతాను అని దృఢమైన అచంచలమైన విశ్వాసంతో పరీక్ష రాస్తే నెగ్గుతావు అనమాట. రోడ్డు మీద కడితే ఇంటికి వస్తానా చస్తానా అంటే ఎవడేం చెబుతాడండి, కర్మ కలిగితే పోతావు. కానీ ముందే పోతావు అనుకుని బయలుదేరుతావా? వెనకడు కూడా ఉండేవాడు, అంతా మాయండి రేపు ఉంటామో లేదు తెలివితోడు, దానికి ఇన్సూరెన్స్ ఎందుకు అన్నట్టు మా రత్నాకర్ గారి దగ్గరికి వచ్చి, రేపు చస్తే గొడవ లేదు కానీ బతికుంటే, రేపు బతికుంటే నువ్వు అన్నం తినాలి కదా, బూరెలు తినాలి కదా, గారెలు తినాలి కదా, కాబట్టి దానికోసం ఇల్లు అవసరమే. ఉత్తుత్ కౌరులు చెప్పడం, అంతా నాకేం వద్దండం, మళ్ళీ కాసేపు నాకు ఆకలి వేస్తుందండి పెసరట్టు కావాలంటాం. లాస్ట్ ఇయర్ ఒక ఆయన వచ్చాడండి ఇక్కడికి మాతో పాటు పారాయణకి, దానికి అన్నం తిన వెంటనే ఇక రాత్రికి ఏం వద్దండి, అబ్బా అసలు ఏమొద్దండి చారు అన్నం తప్ప అన్నాడు. పాపం ఆ డెట్రాయిట్లో ఉన్నటువంటి వారు ఏం చేశారు, ఈయన నిజంగా ఇక్కడ వాళ్ళంతా ఏమంటే అది నమ్మేస్తారు, అందుకని ఈయనకి ఆకలి లేదేమో అని అనుకుని చారు మాత్రమే పెట్టి అన్నం వండింది ఆవిడ. ఆ తర్వాత ఏంటంటే చారే పెట్టారంటే మీరేగా పొద్దున్న చెప్పారంటే, ఏదో అప్పుడు అలా అన్నానండి బాబు, ఇప్పుడు నాకు సాంబార్ ఏది, అప్పడాలేవి, అట్లేవి అంటాడు ఆయన. చచ్చినంత పని ఇది ఆవిడికి. ఆ తర్వాత ఈయన విషయం అర్థమయ్యి భోజనం అయిన వెంటనే ఈయన సాయంత్రానికి ఏమొద్దంటాడు, సాయంత్రానికి మాత్రం 6 రకాల కూరగాయలు అడుగుతాడని అర్థమయ్యి మర్నాటి నుంచి జాగ్రత్త పడ్డం మొదలెట్టారు. కాబట్టి బాగా తిండి తిన్నప్పుడో లేకపోతే ఇంకొకప్పుడో ఏవి వద్దనుకోవడం కాదు, భ్రమది. మానవుడు బతికున్నంతకాలం ఆహారం ఉండవలసిందే, నిద్ర ఉండవలసిందే, అన్నీ ఉండవలసిందే. ఉత్తుత్తి పై మెట్ట వేదాంతం చెప్పడం కాదు. ఎలాగో పోతే అది వేరే విషయం. ఇది దృష్టిలో పెట్టుకుని మానవుడు జీవించినంతకాలం సంపద అవసరము, భోజనం అవసరము కనుక దానికోసం కోరికలు తీరడం కోసం ఉపాసన చేయాలి. ఆ చేసేటప్పుడు దృఢమైన విశ్వాసం ఉండాలి. నేను బయటికి వెళితే తిరిగి రానేమో, పరీక్ష రాస్తే పేసవనేమో, ఈ మాత్రానికే ఉపాసనకే నాకు అమ్మవారు ప్రసన్నురాలు కాదేమో అనే సంశయం ముందు వస్తే ఆ సంశయం వల్ల కోరిక తీరదు. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తారన్నమాట, గురువు గారు చెప్పారు, పురాణములలో ప్రమాణంగా ఉందన్నారు, నవమి నాడు ఎర్రని పువ్వులతో అమ్మని పూజించినంత మాత్రం చేత మంచి కొలువు దొరుకుతుంది, సంపద వస్తుంది అని నమ్మి చెయ్యండి, రాకపోతే అడగండి. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఐం అని జపిస్తే ఆ ఐంకారం వల్ల పనికిమాలిన వాడు పండితుడయ్యాడు. ఒక్క అక్షరమా, కేవలం ఐంకారం ఇచ్చారా, ఈ ఐంకార జపం వల్ల నాకు కోరిక తీరుతుందా, పాండిత్యం వస్తుందా అనుకుంటే నమ్మకం లేకపోతే రాదు. అదే నమ్మకంతో ఉంటే ఆ ఒక్క అక్షరమే నిన్ను ఎప్పటికీ అక్షరుండి చేస్తుంది, నాశనం లేనివాడిగా చేస్తుంది. కాబట్టి మంత్రం మీద నమ్మకం ఉండాలి. కొంతమంది ఎప్పుడు గురువుగారు మీరు ఏది ఇస్తే అదే చేస్తాం అంటారు అనుకోండి, అప్పుడప్పుడు ఒక్కొక్కటి తగులుతారనమాట. ఇంతేనా అండి, ఈ మంత్రమేనా అంటారట. ఆ దెబ్బతో ఆ మంత్రం యొక్క శక్తి పోతుంది. బాగా ప్రాచీన కాలంలో ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు. పుట్టడానికి పవిత్ర వంశంలోనే పుట్టాడు, కానీ వాడి కర్మగాలింది. ఆ అక్టోబర్లోనూ ఎప్పుడో కర్మగాలి పెళ్ళి అయినట్టుంది వాడికి. పెళ్ళో అని ఏడిస్తే ఎవడో నాలంటాడు తలమాసినాడు, వాడికి ఒక పిల్లని చూసి పెట్టారు, పెళ్ళయింది. పెళ్ళయింది గురించి వాడి వ్యవహారం మారిపోయింది. భ్రష్టుడైపోయాడు వాడు. మాంసం, మద్యం, లోలత్వం ఇలా వ్యసనాలు గురయ్యాడు. ఈ పెళ్ళం వీడి చివరి వెంట్రుకు దాకా నున్నగా ఒరిగి వీడి చేత ఇల్లు అమ్మించేసి ఈ డబ్బంతా పట్టుకుపోయింది. చివరికి వాడు త్రాష్టుడయ్యాడు, రూపాయి లేకుండా భ్రష్టుడైపోయాడు, రోడ్డు మీద పడ్డాడు.
ఇప్పుడు వీడికి ఏమైంది? ఈ వ్యసనముల వల్లేమో పాండిత్యం పోయింది, ఇల్లు పోయింది, ఉన్న భార్య ఏమో వీడు వదిలేసిపోయింది, తిండి లేక తిప్పలేక ఈ భ్రష్టుడు రోడ్డు మీద పడ్డాడు. జనమంతా వీడు ఎక్కడైనా ఉద్యోగానికి వెడితే ఒరే దౌర్భాగ్యుడ గురుద్రోహి నీకు కొలువేమో అన్నారు. దాంతో వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తూ అడవులు పట్టిపోయాడు. ఆ అడవుల్లో పాపం అక్కడ ఇక్కడ ఏవో చెత్తా చెదారం తింటూ చివరికి దండకారణ్యంలో ఒక ఆశ్రమం చేరాడు. ఆ ఆశ్రమంలో కుండలు చేసుకునే ఒక కుమ్మరి ఆయన ఉన్నాడు. ఆయన రోజు కుండలు చేసుకోవడం, అమ్మడం, ఇది దగ్గరలో ఉన్న రాజధానికి వెళ్ళి. కానీ ఆయనకి వ్యామోహం దేని మీద లేదు. అందుకని అడవిలోనే ఉంటూ ఒక ఆశ్రమం కట్టుకొని ఏదో రోజు 4-5 కుండలు చేసుకోవడం, అమ్ముకోవడం, దానివల్ల వచ్చే డబ్బులతోటి ఇతరులకు అన్నదానం చేసేవాడు తప్ప తాను తినేవాడు కాదు. ఆయన అడవిలో పెట్టుకున్న ఆశ్రమంలో మంచి మామిడి చెట్లు మొదలైన చెట్లు వేసుకుని అందులోంచి వచ్చే పళ్ళు ఇతరులకు పంచిపెట్టేవాడు. ఒక ఉపాసకుడు ఆయన. ఈ దౌర్భాగ్యుడు ఇందాకనే చెప్పానే, ఈ మనోవికారంగాడు భ్రష్టుడైన వాడు ఆయన దగ్గరికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆశ్రమం దగ్గర. అరే వీడు ఎవడో కళ్ళు తిరిగి పడిపోయాడని జాలిపడి వెంటనే వాడికి 2 పళ్ళు పెట్టి సేద తీర్చి ముందు ఆశ్రయం ఇచ్చాడు. ఆ ఆశ్రమంలో కొద్ది రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత నాయన నువ్వు ఎవరివి ఎక్కడికి పోతున్నావు అంటే ఏం చెప్పనండి, ఏలూరులో ప్రణవపీఠం అని ఉండేదండి, అక్కడ పాపం పద్మాకర్ గారు లాంటి ఒక పుణ్యాత్ముడు మంచి ఉద్యోగం ఇచ్చాడండి, అక్కడ సుఖంగా ఉద్యోగం చేసుకుంటూ ఎవరంటే పూజలు చేసుకుంటూ బతికేవాడిని. నా కర్మగారి పెళ్ళయింది, భ్రష్టుడిని అయిపోయాను. ఆ తర్వాత సర్వనాశనం అయ్యాను, తిండి లేక ఇలా అడవుల పాలు అయ్యానండి అనగానే జాలిపడి అక్కడే ఆశ్రయం ఇచ్చి కొంతకాలం పోషించాడు. ఈయన ఏది కుండలు చేసుకునే ఆయన తెల్లవారుజామున ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదో మంత్రం చదివాడు. చదవగానే ఆ చెట్టుకి రకరకాల పళ్ళు వచ్చేసేవి. మామిడి పళ్ళు, యాపిల్ పళ్ళు, పనసకాయలు ఇవన్నీ వచ్చేవి. వీడికి అనుమానం వచ్చింది, ఈయన దగ్గర ఏదో మంత్రశక్తి ఉందిరా అనుకుని 4 రోజులు బాగా సేవ చేశాక, అయ్యగారు నాకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం మీ దగ్గర కనపడింది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేదో మంత్రం చదువుతుంటే మీరు ఏమడిగితే పళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది మంత్రమా లేక తంత్రమా ఇంకేదన్నా శక్తి అని అడిగితే, ఒరే నా దగ్గర ఒక గొప్ప మంత్రం ఉంది, ఆ మంత్రం చదివితే, ఇటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి, అందులో ఒక మంత్రం ఉన్నది, ఆ మంత్రం చదివితే నేను ఏ చెట్టుకి ఏ పండు కావాలంటే ఆ పండు కాయించగలను అన్నట్టు. ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహాత్మా మీకు ఈ మంత్రశక్తి ఎలా వచ్చిందంటే వారాహీదేవత యొక్క ఉపాసన వల్ల వచ్చిందిలే అన్నట్టు. నాకు ఆ మంత్రం ఇప్పించండి, ఒకప్పుడు బాగా బతికిన వాడిని, దురదృష్టవశాత్తు భ్రష్టుడిని అయ్యాను, తిండి లేక అల్లాడిపోతున్నాను, మీరు ఆ మంత్రం నేర్పిస్తే చెట్లకి రకరకాల పళ్ళు గాయించి ఆ పళ్ళు అమ్ముకుని బతుకుతాను అన్నట్టు. నువ్వు పండుని ధనమునకు అమ్మకూడదు, అమ్ముకోకపోతే ఎలా బతుకుతాను అన్నట్టు వీడు. నేను చెప్పేది పూర్తిగా వినాలి, అందుకే నేను నీకు మంత్రం ఇస్తాను, ఆ మంత్రం చదివితే చింత చెట్టుకి మామిడి పళ్ళు కావాలన్నా వస్తాయి, మామిడి చెట్టుకి పనస పళ్ళు కావాలన్నా వస్తాయి, ఏ పండు కావాలంటే పండు వస్తుంది, ఆ పళ్ళు ఇతరులకి చేతిలో పెట్టు, వాళ్ళు ఏమిస్తే అది పుచ్చుకో, ఎంత అడక్కు. అలా అడగకుండా ఉంటే నీకు ఈ మంత్రం ఎక్కువ కాలం పనిచేస్తుంది అంటే, అలాగేనండి, అసలు పళ్ళు అంటూ ఉంటే అవి తిని బతకచ్చు కదా ఎలాగోను, అవి చేతిలో పెడతాను. ఎలాగో సహజంగా పాపం న్యూయార్క్లో ఉన్న వాళ్ళంతా చాలా మంచివాడు, విజయ్ గారు, శంకర్ మంచివాళ్ళు, ఇలాంటి వాళ్ళు పళ్ళు తీసుకుని ఉత్తిని వెళ్ళిపోరు కదా, ఉపన్యాసం అన్నాకే ఎంతో కొంత ఇస్తున్న పుణ్యాత్ములు వాళ్ళు, కాబట్టి పళ్ళు పుచ్చుకున్నాక ఎంతో కొంత చేతిలో పెట్టకుండా ఉంటారా అన్నాడు. ఇక రెండవది, ఎట్టి పరిస్థితులలోనూ ఈ మంత్రం ఏమిటో చెప్పకూడదు, మంత్రాన్ని నాకు ఒక గురువు గారు ఇచ్చారు, నా గురువు గారిని నీ మనసులో తలుచుకోవాలి కానీ నా పేరు చెప్పకూడదు. ఫలానా కుమ్మరి ఆయన నాకు ఈ మంత్రం ఇచ్చాడని చెప్పావా, ఈ మంత్రం నీకు పనిచేయదంటే అలాగేనండి అన్నాడు. ఆ తర్వాత ఈయనకి మంత్రం ఇచ్చాడు ఆయన. ఈ మంత్రాన్ని పరీక్షించాలి కదా, ఆ పక్కన ఒక తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం చదివి నాకు పనసపళ్ళు కావాలని కానీ డబడబడబడబ పనసపళ్ళు ఆ చెట్టుకు కాసేయి, మామిడి పళ్ళు అంటే మామిడి పళ్ళు వచ్చాయి. అసలు ఆ మంత్రం కనుక నా దగ్గర ఉండుంటేనా మీ అందరికీ రోజు పళ్ళు పెట్టివేయడు. మంత్రం ఉందనుకోండి, ఆ ప్రయోగించం, మళ్ళీ ప్రమాదం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, వాడు ఆ మంత్ర ప్రయోగంతో రకరకాల పళ్ళు సృష్టించుకుని గురువు గారికి పదే పదే నమస్కరించి, మీ దయ వల్ల మంత్రం వచ్చింది, ఈ మంత్రం వల్ల కావలసిన ఫలాలన్నీ వస్తున్నాయి, ఎప్పటికీ మమ్మల్ని మర్చిపోనని ఆయన పొగిడి
బయలుదేరుతుంటే మళ్ళీ చెప్పారట గురువుగారు, ఫలానా ఆయన మంత్రం ఇచ్చాడని చెప్పావా, నీకు మంత్రశక్తి ఉండదు, మంత్రం నాశనం అవుతుంది అనగా అలాగే అని వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంచారం చేస్తూ నెలకు ఊళ్ళో ఉండడం, ఆ ఊళ్ళో నెల్లాళ్ళ పళ్ళు గాయించడం, అందరికీ చేతిలో పెట్టడం, వాళ్ళకి తోచింది ఇస్తే ఆ డబ్బులు పుచ్చుకునేవాడు. అలా తోచింది వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటే ఇంత బంగారం సంపాదించేటవాడు యాక్టర్. గుమ్మడిగా అంత బంగారం. అసలు నన్ను అడిగితే చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే, ఇంతని అడగడం కంటే అయ్యా మీకు తోచింది ఇవ్వండి అంటేనే ఎక్కువ మంది బాగా ఇస్తారండి. ఎంత ఇవ్వని డిమాండ్ చేస్తే కొంతకాలానికి విలువ పోతుంది. శాస్త్ర ప్రకారంగా 2 పనులు చేయకూడదు. ఒకటేమిటి, ఇంత ఇమ్మని అడగకూడదు. అడగడం యాచన, యాచన వల్ల పునర్జన్మ వస్తుంది. ఇక రెండవది, ఎవరైనా తనంత తాను ఇస్తే కాదనకూడదు. కాదంటే అహంకారం. నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోను అని అహంకరిస్తే దానివల్ల పునర్జన్మెత్తుతాట. నాకు ఎంత ఇస్తేనే ఉపన్యాసం చెబుతానంటే దానివల్ల పునర్జన్మెత్తుతాడు. అందుకని యాచనము అహంకారము ఈ 2 పునర్జన్మకి హేతువులని గరుడ పురాణంలో ఉందితోండి. నేను చేసిన అనువాదంతో ఉన్న గీతా ప్రెస్ వారి గరుడ పురాణం మళ్ళీ లేటెస్ట్గా 6000 కాపీలు గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. 300కి ఆ పుస్తకం అమ్ముతున్నారంటే మహానుభావులు వాళ్ళకి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం అన్నమాట. నా జీవితంలో చేసిన గొప్ప పనుల్లో ఎన్నో పురాణములు అనువాదం చేసిన వారి కోసం, గీతా ప్రెస్ వారి కోసం గరుడ పురాణం అనువాదం చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి. గీతా ప్రెస్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఉంటే చేయొద్దండి. వాళ్ళు ఇచ్చే పుస్తకాలు ఎంత తక్కువకి ఇస్తారు. ఎటువంటి పుస్తకాలు? ఓ రోజున ఆ మధునూరి వారు రామశర్మ గారు 2020 మార్చిలో ఫోన్ చేశారు. ఏమండి మీ అల్లుడు విశ్వనాథ్ గారి దగ్గర మీ నెంబర్ పుచ్చుకున్నానండి బాబు, మీరు మా కోసం గరుడ పురాణం అనువాదం చేయాలి. 19,000 శ్లోకాల పుస్తకం అది. అది అనువాదం చేయడం కొంచెం క్లిష్టం, ఎందుకంటే కొన్ని పదాలు ఇప్పటికీ కొరుకుడు పడవు చాలామందికి. అవి అంటే చేస్తానని మాటిచ్చాను కానీ 19,000 శ్లోకాలు చేయాలంటే దేవీ భాగవతం ఇప్పటికి 9 స్కంధాలు అయ్యింది, ఇంకా 3 స్కంధాలు మిగిలిపోయాయి నాకు. ఎందుకని ఎప్పుడు పనులేనాయి. ఇంట్లో కూర్చొని పురాణం రాద్దాం అనుకున్న సమయానికి పొద్దున్న 8కో 9కో బయలుదేరితే 12:30 దాకా బయట తిరిగి వస్తున్నాం. అయ్యి వచ్చి రాగానే కాస్త తిరిగి ఒక అరగంట పడుకుంటే మళ్ళీ ఇక్కడికి ప్రయాణం అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి. అందువల్ల తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి ఇప్పుడు కొంచెం ప్రసిద్ధికి ఎక్కాక. అందువల్ల రాయడం కొంచెం టైం పడుతుందంటే ఒక 2 ఏళ్ళు ఇవ్వండి అన్నాను. మీ ఇష్టం అన్నాడు ఆయన. చిత్రం ఏంటో తెలుసా, గరుడ పురాణం అనువాదం చేస్తాను అని గీతా ప్రెస్ వారికి మాట ఇచ్చిన వారం తిరగకుండా కోవిడ్ అనే పేరుతో లాక్డౌన్ పెట్టేశారు. మార్చి 20వ తారీఖు నుంచి కదలడానికి లేకుండా అయిపోయింది. ఇది విచిత్రం అంటే, ఇది భగవత్ సంకల్పం అంటే. సరిగ్గా ఆయనకి మాట ఇచ్చిన 7వ రోజు నుంచి మార్చి 20వ తారీఖు నుంచి ఇంకెవరూ కదలకూడదన్నారు. వెంటనే గుంటూరులో అప్పుడు శృంగేరి పీఠంలో పురాణం చెబుతాను, శివపురాణం ఇంకో కొద్దిగా మిగిలింది, టకటకా పూర్తి చేసి రాత్రి ఇంటికి వచ్చేసాం. ఇక అక్కడి నుంచి మార్చి 20వ తారీఖు నాడు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి జూన్ 20 వరకు ఎక్కడికి కదలకుండా ఏలూరు ప్రణవపీఠంలో ఉండిపోయాను. అక్కడికి ఏమైంది, ఏప్రిల్, మే, జూన్. సరిగ్గా ఏప్రిల్, మే పూర్తిగా 2 నెలలు దాని మీదే కూర్చోవడం వల్ల జూన్ 7వ తారీఖు నాటికి 19,000 శ్లోకాల అనువాదం గుర్తింది. అసలు ఇప్పటికి కూడా వెనక్కి వీడి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. రాత్రుళ్ళు 3 దాకా రాసాం. ఒక్కోసారి 3 గంటలకో 2 గంటలకో లేచి రాసేవాడిని. ఎప్పుడు వీలుంటే ఎప్పుడు రాసేవాడిని అనమాట. రేయింబవళ్ళు దాని మీదే దృష్టి పెట్టి రాయటం వల్ల, ఇంక వేరే ప్రయాణం లేకపోవడం వల్ల 19,000 శ్లోకాలు 2 నెలల్లో ఎలా అయ్యిందా అంటే నాకు అనుమానమే నా మీద. అంతసేపు ఎలా కూర్చోగలిగామో తెలియదు. ఆ సమయంలో అద్భుతమైన దివ్యశక్తి అది. ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వడం, అదేమో ముద్రణకి వెళ్ళిన తర్వాత కొంచెం ఆలస్యం అయ్యింది. కానీ లాస్ట్ ఇయరే కదా పునర్ముద్రణ, మొదటి ముద్రణ మాత్రం 6,000 కాపీలు వేశారు. 6,000 కాపీలు 6 రోజుల్లో అయిపోయి లేవు కాపీలు. అందుకని మళ్ళీ 2వ ముద్రణ చేశారు. 6,000 కాపీలు వచ్చాయి. ఇప్పుడే మీరు తొందరపడి కొనుక్కుంటే దొరుకుతాయి, లేకపోతే అవి కూడా అయిపోతున్నాయట. హాట్ కేకుల్లో అమ్ముడైపోతున్నాయట. దిక్కుమాల కేకుల వల్ల ప్రమాదం, కానీ దీనివల్ల మాత్రం నరకానికి వెళ్ళమని అందరికీ తెలుసు కనుక దీనివల్ల ఈ జన్మలోనే మోక్షం వస్తుందని జనాలకు అందులో ఫలశ్రుతిలో రాశారు కనుక అందరూ చకచక లాగేస్తున్నారు. గరుడ పురాణం ఇంటిలో చదవకపోయినా కనీసం పూజిస్తే చాలు.
పూజితే యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. దాంతోపాటు మళ్ళీ ఉన్నాడు, శృణ్వతాం కామనాపూరం. ఒక్కసారి వింటే కోరికలు తీరుతాయి, పూజిస్తే ధర్మ అర్థ కామ మోక్షములనే 4 లభిస్తాయి. కేవలం ఒక్కసారి ఆ పుస్తకమును తాగి నమస్కరించినంత మాత్రం చేతనే వాళ్ళ జోలికి యముడు రానన్నాడండి. అది ఎంత ఆశ్చర్యం అంటే, శ్రోతవ్యం సర్వదైవహి అన్నాడు చిట్ట చివర, అనగా నిత్యం వినండి. సర్వదా ఏమన్నాడు విష్ణువు గరుత్మంతునితో, శ్రోతవ్యం సర్వదా ఏవహి సర్వదైవహి, ఎల్లప్పుడూ ఈ గరుడ పురాణం ఎంతో కొంత విను, అటువంటి వాడు నరకానికి వెళ్ళాడు. ఒకవేళ వినలేకపోతే ఆ పుస్తకాన్ని కొని పూజిస్తే, దానికి ఒక నమస్కారం చేస్తే, అటువంటి వాడు ఒకవేళ మరణిస్తే యముడు యమకింకరుల్ని అక్కడికి పంపడు. మీరు ఎవరికైనా యమలోకానికి వెళ్ళాలని కోరుకుంటే ఆ పుస్తకం ఇంట్లో పెట్టుకోకండి. వీ వాంట్ టు విజిట్ యమలోక అనుకున్నవాడు ఒకసారి చేయొద్దండి. అబ్బే అలా ఎందుకంటారు? దానం చేసినా ధర్మం చేసినా ఏమీ చేయకపోయినా గుడికి వెళ్ళకపోయినా నరకానికి వెళ్ళాలని మాత్రం ఎవరూ కోరుకోరండోయ్. అలా కోరుకున్నవాడు ఒకే ఒక ఆయన, తెనాలి రామకృష్ణుడు. ఓ రోజున శ్రీకృష్ణ దేవరాయల వారు సభలోకి వచ్చి, మీలో స్వర్గానికి నాతో పాటు వద్దాం అనుకున్నవాడు చెయ్యొద్దండి అంటే అందరూ చెయ్యెత్తారు. అప్పుడు తెనాలి వాడు మాత్రం చెయ్యెత్తకుండా అలా కింద ఉన్నట్ట. ఏనైనా నువ్వు స్వర్గానికి రావంటే, ఈ జనమంతా స్వర్గానికి వస్తే అదే నరకం అయిపోతుందండి, కాబట్టి నేను నరకానికి పోతాను, నాకెందుకండి అన్నట్ట. అంటే ఈ జనమంతా అక్కడికి వెళ్ళాక స్వర్గం కూడా నరకం అయిపోతుంది, అందువల్ల నేను మాత్రం వెళ్ళని సరదాగా అన్నట్లు. అలాగే పక్కన పెడితే కానీ నరకం ఎంత భయంకరమైనదో అనుభవించినప్పుడు తెలుస్తుంది. అనుభవించిన వాడు వచ్చి చెప్పలేడు ఇక్కడికి వచ్చి. రేపు పొద్దున ఎప్పుడైనా ఈ పురాణం వినకుండా గురువుగారు 3 రోజుల పాటు శంకర మంచివారి యొక్క గుడిలో పురాణం చదువుతూ ఉంటే వినడానికి రాలేదు అనుకున్న వాళ్ళంతా నరకానికి పోతారు కదా. ఆ నరకానికి వెళ్ళినప్పుడు ఏడుస్తారనమాట. అయ్యో మీరు మెసేజ్లు పెట్టారండి, మా కర్మగారి పార్టీలకు వెళ్ళామండి, రేవు పార్టీలకి, ఇక్కడ మాకు రేవు పెట్టారండి, బాగా రేవు పెట్టి ఉతుకుతున్నారండి అని ఏడుస్తారు. అప్పుడు వాడు పద్మాకర్ గారు అప్పుడు చెబితే నమ్మలేదండి. వరసగా గురు శుక్ర శనివారాల్లో ఒక్క అరగంటైనా వచ్చి పురాణం వినలేదండి, ఇక్కడ వీళ్ళు సావగొడుతున్నారండి, పుణుకులు వేయించినట్టు వేయిస్తున్నారండి అని వణుక్కుంటూ ఏడుస్తారు. కానీ పాప అక్కడి నుంచి మళ్ళీ వచ్చి వినడానికి అవకాశం ఉండదు. మీరు ఎంత అదృష్టవంతులో శ్రద్ధగా ఉన్నారు, కనీసం రేపైనా మిగతా వాళ్ళకి చెప్పండి. అప్పుడు కుంభీపాకం, ఆ లాలాజల భక్షణము, ఇటువంటి దివ్యమైన నరకాలకు వెళ్లకుండా ఉంటారన్నమాట. ఇక సులభోపాయం ఒకటి ఉన్నది. గరుడ పురాణమును భక్తితో పూజించి నమస్కరిస్తే అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని యముడు కింకరులకు ఆనతి ఇచ్చాడు అని గరుడ పురాణంలోనే ఉన్నది ఫలశ్రుతిలో. కాబట్టి గరుడ పురాణం ఎంత గొప్పదో తెలుస్తుందో మీకు. అటువంటి పురాణం అనువాదం చేయటం అంటే అదొక అదృష్టం. ఆ పురాణమే మనకేమని చెప్పిందనమాట, ఎట్టి పరిస్థితులలోనూ నాయనలారా ఇస్తే పుచ్చుకోండి, ఇవ్వకపోతే అడక్కండి, ఇచ్చినప్పుడు కాదనకండి, అది నిజమైన నిరహంకార స్థితి అని చెప్పింది. కాబట్టి వీడేం చేసేవాడు అనమాట, ఆ గురువుగారు చెప్పినట్టే మంత్రం చదివి రకరకాల పళ్ళు చెట్లకు కాయించి అందరికీ ఇచ్చి, వాళ్ళు ఇస్తే పుచ్చుకున్నాడు, లేకపోతే లేదు, అలాగే బాగా సంపాదించాడు. ఇలా తిరుగుతూ ఒకనాడు అతడు కాశీ నగరానికి వచ్చాడు. కాశీ నగరాన్ని పరిపాలించే రాజుగారికి ఇతని మహిమ తెలిసింది. ఎవడో వచ్చాడండి, వాడొక మంత్రం చదివితే చెట్లకి రకరకాల పళ్ళు కాస్తున్నాయట. అకాలంలో ఒక చెట్టుకి రకరకాల పళ్ళు కాయిస్తున్నాడు. శీతకాలంలో ఓ చింత చెట్టుకి మామిడి పళ్ళు రావడం ఏమిటి, వర్షాకాలంలో ఇంకేవో పళ్ళు రావడం ఏమిటి అని ఆశ్చర్యపోయి ఆయనకి రాజుగారికి చెబితే రాజుగారికి ఈ విషయం తెలిసి ఆయన ఈ వ్యక్తి ఎవడో తెలుసుకుని వాడిని నా దగ్గరికి తీసుకుని అన్నాడు. ఈ మనోవికారుణ్ణి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారు అతన్ని పిలిచి, రాబోయ్ నీ దగ్గర ఏదో మంత్రం ఉందని విన్నాను, ఆ మంత్ర ప్రభావంతో ఏ చెట్టుకి ఏ పళ్ళైనా కాయిస్తావుట కదా, ఇప్పుడు నాకు మామిడి పళ్ళు కావాలి అనగానే, మహారాజా మీ మాట కాదంటానా అని ఆ రాజుగారి దొడ్లో ఓ బిల్వవృక్షం ఉంది, ఆ బిల్వవృక్షం దగ్గర ఈ మంత్రం చదివి మామిడి పళ్ళు గాయించాడు. రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఇది నిజమైన పండా కాదా అని ఓ పండు కోసుకు తిన్నాడు. చాలా రుచిగా ఉందండి. దిక్కుమాల మెక్సికో నుంచో
సౌత్ అమెరికా నుంచి వచ్చిన పండులా కాకుండా కొంచెం రుచిగానే ఉంది, బాగుందనుకున్నాడు. ఏది ఇప్పుడు నాకు కాశ్మీర ఫలం కావాలి అన్నాడు, అంటే యాపిల్ పండు. అది వచ్చింది. సీతాఫలం అంటే సీతాఫలం వచ్చింది. ఏది కావాలంటే అది వస్తుంది. రాజుగారు ఆశ్చర్యపోయి 2-3 రోజులు తన దగ్గర అట్టే పెట్టుకుని వీడిని బాగా గౌరవించి ఆ తర్వాత ఈ మంత్రం నీకు ఎవరిచ్చారో అన్నాడు. అది రహస్యం మహారాజా, చెప్పకూడదు, మా గురువుగారు ఎవరికి చెప్పొద్దన్నారు. అంటే ఇతరులకు చెప్పకూడదు కానీ నేను సాక్షాత్తు మహారాజునే, పైగా మీ గురువుగారిని నేను ఎంతో గౌరవిస్తాను కాబట్టి నాకు ఈ మంత్రం చెప్పవచ్చు అనగా ముందు 2-3 సార్లు కాదన్నాడు. కానీ రాజుగారు డబ్బు ఇస్తానని కానీ మొహమాట పడిపోయి అడవిలో దండకారణ్యంలో ఒక కుమ్మరి వారు మహానుభావులైన యోగులు ఇచ్చారండి అనగానే ఈయన చటుక్కుని ఎంత బతికి కొండలు చేసుకుని ఆయన దగ్గర మంత్రం పొందేవా అన్నట్టు. అలా అనడంతో వెంటనే వీడికి మంత్రం పోయింది. ఏది మళ్ళీ పళ్ళు సృష్టించంటే వీడు మంత్రం చదువుదామంటే మంత్రం గుర్తుకు రాలేదు. మంత్రం మర్చిపోయాను మహారాజా అని జుట్టు పీక్కుని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ ఉపనిషత్ కథ ఎందుకు చెప్పారంటున్నారు మీకు? గురువులు ఎవరో అవతల వ్యక్తికి తెలిస్తే కొంతమంది మూర్ఖులు వేళాకోళం చేస్తారు. అప్పుడు అది ఏమవుతుందనమాట, మీరు తెలియకుండానే గురువు గారికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. అందుకని కొన్ని సమయాల్లో నాయనలారా, మీ గురువు గారు ఎవరో చెప్పొద్దని గురువు గారు చెప్పారంటే ఇంకా గురువుగారు పేరెత్తకూడదు. అలాగే గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఏం చేస్తారు, అప్పుడప్పుడు ఇది రహస్యము, ఈ మంత్రం ఎవరికీ చెప్పొద్దు అని గురువుగారు ఆజ్ఞాపించారు, ఆయన మాట వినాలి. అలా కాకుండా గురువుగారు చెప్పొద్దన్న మంత్రాన్ని ఇతరులకు చెప్పినప్పుడు ఓ సింతేనా మంత్రం అంటేవాడు, అప్పుడు ఏమవుతుంది, ఆ మంత్ర ప్రభావం పోతుంది. అందుకని మంత్రమును ఇచ్చేటప్పుడే గురువులు నాయన ఫలానా పద్మాకర్ గారి దగ్గర మంత్రం పొందారని చెబితే చెప్పావు, కానీ మంత్రం మాత్రం ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు, చెబితే మంత్రం నాశనం అయిపోతుంది. ఒక్కొక్కప్పుడు అసలు గురువుగారి పేరే వద్దన్నారనుకోండి, చెప్పొద్దంతే. ఆయన చెప్పొద్దన్నప్పుడు ఆయన మాట వినాలి. అందువల్ల మంత్రము మీద నమ్మకం ఉండాలి, ఆ మంత్రం ఇచ్చిన వాడి మీద నమ్మకం ఉండాలి, వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే మంత్రం ఫలిస్తుంది. అందుకని మంత్రము మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది. రెండవది తీర్థం కూడా. ఒక తీర్థయాత్రా స్థలానికి వెళ్ళినప్పుడు ఇదేంటండి ఈ స్థలం ఇంత అపవిత్రంగా ఉంది అనే జుగుప్స పడితే ఆ తీర్థయాత్రా ఫలం కూడా ఫలించదు. కాశీలో ఎన్ని పరీక్షలు ఎదురవుతాయి, అప్పుడప్పుడు మన మీద ఉమ్ముతాడు ఒకడు, ఆ రేవులు అశుభ్రంగా ఉంటాయి, ఇక్కడికి ఎందుకు వచ్చాం అనుకున్నామా, ఇక అది యాత్రా ఫలం లభించదు. అందుకే తీర్థం మీద నమ్మకం ఉండాలి. నెత్తి మీద వెంట్రుక ముక్కలేని వాడు కూడా ఈ మధ్యన కొంతమంది ఉపన్యాసాలు చెబుతూ కాశీకి ఎందుకంటే వెళ్ళడం, 9 నెలలు ఎందుకంటే అక్కడ ఉండడం అని కాశీని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న దౌర్భాగ్యులు ఉన్నారు. అటువంటి గడ్డి పరకలు తీసి పక్కన పారేయండి, వాళ్ళు తెలియకుండా నాస్తికవాదాన్ని చెబుతున్నారు. కలియుగంలోట కాషాయం కట్టుకొని నాస్తికవాదాన్ని వ్యాపింపచేసే దుర్మార్గులు తయారవుతారట. అటువంటి పాపాత్ముల ఎడలు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కలియుగంలో గురువుల రూపంలో ఉండేటటువంటి పాపాత్ముల్ని దూరంగా ఉంచండి. ఆ మాట దేవీ భాగవతంలోనూ చెప్పారు, అదే మాట గరుడ పురాణంలోనూ చెప్పారు, భాగవతం 10వ స్కంధంలో కూడా చెప్పారు. సరస్వతీ జ్ఞాన కలే యథా సతీ. భాగవతం 10వ స్కంధంలో దేవకీదేవి గర్భంతో ఉన్న సందర్భంలో వ్యాసుడు రాసిన శ్లోకం. ఒకడు చదువుకున్నాడు కానీ మూర్ఖుడు ఈ చదువుని పిడివాదానికి వాడతాడు, నాస్తికవాదానికి వాడతాడు. అటువంటి చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి శోభించదు. అలాగే కృష్ణుడు కడుపులో ఉండి కూడా పాపం దేవకీదేవి జైలు పాలివ్వడం వల్ల ఎవరికీ కనపడక శోభిల్లకుండా ఉంది అంటాడు. అంటే చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి ఎంత బాధపడుతుందో ఆలోచించండి. వాడు ఏ జన్మలోనో పుణ్యం చేశాడు, ఈ జన్మలో కాస్త అవధానమో పురాణాలు మొదలైన వాటిల్లోకి అడుగు పెట్టాడు, అవధానం చేయగలుగుతున్నాడు, పురాణం చెప్పగలుగుతున్నాడు. కానీ మూర్ఖుడు శివాభిషేకం వద్దు, ప్రదక్షిణలు వద్దు, గుళ్ళు వద్దు, గోపురాలు వద్దు, తీర్థయాత్రలు వద్దు అంటాడు. అటువంటి మూర్ఖుడిలో ఉన్న సరస్వతి ఏడుస్తుంది అన్నాడు. ఈ శ్లోకం ఎందులోది? భాగవతం 10వ స్కంధంలో 1వ అధ్యాయంలోది. సరస్వతీ జ్ఞానకలే యథా సతీ. దాన్ని పోతన గారు అనువాదం చేస్తూ, జ్ఞానకలునిలోని శారదయును బోలే ఘటములోని దీపకళిక ఓలే భ్రాత ఇంట నాకబడియుండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు. దేవకి
సాక్షాత్తు ప్రపంచమంతా కడుపులో పెట్టుకున్న కృష్ణుడిని తన కడుపులో పెట్టుకుని కూడా చెరసాల పాలయ్యింది. అందువల్ల ఆవిడ ఎలా ఉంది అంటే చదువుకున్న మూర్ఖుడిలో శారదలాగా శోభించటం లేదు, కుండలో పెట్టిన దీపంలాగా కనపడటం లేదు. కుండలో ఉంటే దీపం ఏం కనపడుతుంది? బయట ఉంటే ఆ దీపం కాంతి అందరికి కనపడుతుంది, కానీ దీపాన్ని కుండలో పెట్టిపోయిన మూత ఎడితే కనపడదు. అలా అయిపోయింది అంటాడు పాపం. కాబట్టి తీర్థస్థలములకు వెళ్ళి నమ్మాలి, వాటి మీద భక్తి చూపించాలి. అప్పుడు ఆ తీర్థయాత్ర ప్రభావం మన మీద ఉంటుంది. ఇక మూడవది, నీ పురోహితుడిని నువ్వు నమ్మాలి. మీ అర్చకుడిని, మీకోసం వచ్చి ఎక్కడ నిలబడినటువంటి వాడిని, అయ్యో మా శంకరమంచి వారు ఎక్కడి నుంచో ఏనాడో వచ్చి ఇంత గుడి కట్టారే, ఆయన ఏదైనా చెబితే నమ్మాలి, ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి అని ఒక విశ్వాసం ప్రకటించాలి. అంతేగాని రఘు గారు ఇలా హారతి ఇచ్చేసినంత మాత్రం చేత ఏలినాటి శని తొలగిపోతుందా ఈ శనైశ్వరుడి కంటే? ఆయన మీద నమ్మకం లేదు, దెబ్బకి ఆ హారతి ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. ఆయన హారతి అంటే హారతి ఇవ్వడమే. నమ్మకం ఉంటే అప్పుడు దానివల్ల ప్రయోజనం వస్తుంది. అందువల్ల ద్విజుడి మీద, నీ పురోహితుడి మీద నమ్మకం ఉండాలి. దైవం మీద కూడా అంతే. ఆ దేవుడి యొక్క విగ్రహాన్ని చూడగానే భక్తితో నమస్కరించాలి తప్ప ఇదేదో బొమ్మ అనుకుంటే అది బొమ్మ కాదు, ఇది అమ్మ అనుకుంటే అమ్మ రూపంలో వచ్చి రక్షిస్తుంది. దైవజ్ఞే, జ్యోతిష్కుడి మీద కూడా నమ్మకం ఉండాలి. అవతలైన ముహూర్తం పెడితే ఆ జ్యోతిష్కుడి నమ్మక, ఏమండి ఈయన ముహూర్తం పెట్టాడండి, ఇది నిజమైన ముహూర్తమా, మంచి ముహూర్తమా కాదా అని ఇంకోటి అడిగామంటే ఆయన మీద నమ్మకం లేదు కదా. అందువల్ల ఆ ముహూర్తం నీకు పని చెయ్యదు. అందుకని ఒకసారి ముహూర్తం పెట్టించుకున్నాక 100 మందిని అడగకూడదండి. నాన్న ఇవాళ నిన్నంత సౌండ్ లేదేంటి, మధ్య మధ్యలో గరగరలాడుతుంది, నిన్న చాలా బాగుంది, దిష్టితో వచ్చారు ఎవరు. అందువల్ల దైవజ్ఞే, జ్యోతిష్కుడి మీద కూడా నమ్మకం ఉండాలి. భేషజే, ఇక వైద్యుడి మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉండాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఆయన ఏదైనా మందు ఇస్తే ఇంజక్షన్ అక్కర్లేదా అండి అని వీడియో అడుగుతాడు సలహా. దానికి మళ్ళీ కసాపిసా నాకు పొడుస్తాడు. అందుకని ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన ఏ మందు ఇస్తే ఆ మందే తప్ప నువ్వేం పిచ్చి పెత్తనాలు చేయక్కర్లేదు. ఆఖరణ చెప్పింది ఏంటి? గురువు గారి మీద చాలా నమ్మకం ఉండాలి. ఈయన మా గురువు గారు, ఈయన మా ఇంటికి వచ్చారు, నన్ను ఇది పారాయణ చేయమన్నారు, ఇది చేస్తే ఉద్యోగం వస్తుంది, ఆయన చెప్తే ఇలా అవుతుంది అని నీకు ఆయన మీద నమ్మకం ఉంటే అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కాదు ఇది నా జాతకం అని అంటారు. చాలామంది పెద్ద లక్షణం ఏంటో తెలుసా? నా దగ్గర వచ్చే శిష్యులు కొంతమందిని పరీక్షిస్తాను నేను. కష్టంలో ఉన్నప్పుడు, ఏ ఉద్యోగం లేనప్పుడు రావడం, మనం ఏదైనా చెబితే తర్వాత ఉద్యోగం వస్తే ఏమేమో నాకు ఉద్యోగం వచ్చింది నేను వాడు ఆవిడ చెప్తే ఇది నీ జాతకం, నీ జాతకంలో అలా ఉందంటుంది ఆవిడ. ఇప్పటిదాకా గురువు గారు ఇచ్చిన మంత్రం పోయింది, ఇది ఈ జాతకంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట, ఓహో గురువు గారి మీద నమ్మకం కంటే నీ మీద నమ్మకం ఉంది కనుక 2 ఏళ్ల తర్వాత నెత్తి మీద అలా పడతాడు, మళ్ళీ పునర్మూషికో భవ అన్నారు. యావత్ జీవితం గురువు మీద ఒకే భక్తి ఉండాలి. గురువు గారి మీద విశ్వాసం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే అసలు కష్టం రాదు, వస్తే అందులోంచి బయటపడతావు. అందువల్ల గురువు మీద ఎక్కువ నమ్మకం ఉండాలి. అందరూ మా గురువు గారు మాతో మాట్లాడుతున్నారు, తోపులు వేస్తున్నారు, మాతో అట్లు తింటున్నారు అనుకుంటే పిచ్చాడా, అదొక భ్రమ. గురువు త్రిమూర్తుల కంటే అతీతమైన శక్తి కలిగిన వాడు. శివే రుష్టే గురుస్త్రాత గురువు రుష్టే శివో నచ అని దేవీ భాగవతం, శివపురాణం రెండూ చెప్పాయి. శివుడికి ఎవడి మీద కోపం వస్తే శివుడి నుంచి కూడా గురువు రక్షిస్తాడు, కానీ గురువు గారికి కోపం వస్తే శివుడు రక్షించనని చెప్పాడు. ఓసారి త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఏం చేశారు, ఈ ప్రపంచంలో ఎవరినైనా మా త్రిమూర్తులు కోపగించి అనుకుందాం. సాధారణంగా త్రిమూర్తులకి ఎవడి మీద కక్ష రాదు, కానీ ఎవడో దుర్మార్గుడు మీద కోపం వచ్చింది. అందుకని బ్రహ్మయో విష్ణువో శివుడో ఈ త్రిమూర్తుల్లో ఎవరో ఒకరు లేక ముగ్గురు కలిసో ఒకటి చంపాలనుకున్నారు. అప్పుడు వాడిని ఎవరు రక్షించగలరండి? అందుకని వాడు ఏం చేశారనమాట, మా ముగ్గురకు కోపం వచ్చినప్పుడు మా నుంచి రక్షించే శక్తి గురువు గారికి ఇచ్చాము అన్నారు. అప్పుడు గురువు ఏం చేస్తారనమాట, వీడు నా శిష్యుడండి, మీరు త్రిమూర్తులు కోపగించి వాడిని చంపాలనుకుంటున్నారు, చంపొద్దు అని రికమెండేషన్ ఇవ్వగానే టక్కును రక్షిస్తారు వాడు. అందుకని శివుడు స్వయంగా ఏమన్నాడు, శివే రుష్టి అంటే ఇక్కడ కేవలం శివుడిని కాకుండా త్రిమూర్తుల వంటి వాళ్ళు ఎవరి మీదైనా కోపగించి చంపాలనుకుంటే అప్పుడు వాళ్ళు తమ గురువుని ఆశ్రయించాలి. గురువు గారు మా శిష్యుడిని రక్షించండి అనగానే మేము రక్షిస్తాము. అందుకని శివే రుష్టే గురువు త్రాత. శివుడు కోపగించినప్పుడు త్రాత రక్షకుడు,
గురువు గారు. కానీ ఈ గురువు గారికే మండిపోయింది రేపు పొద్దున. దౌర్భాగ్యుడా, ఎందుకురా ఈ పాపం చేసావు అని వీడి మీద కోపగించి చెప్పిస్తే అప్పుడు త్రిమూర్తులు మేము రక్షించమన్నారట. అందుకని గురువు వృష్టి, గురువు గారు కోపగించినప్పుడు శివుడు రక్షించనని చెప్పేశాడు. మళ్ళీ గురువు గారి కాళ్ళ మీదే పడాలి. ఎప్పటికీ గురువు స్థానం అటువంటిది. అందుకని అందరికంటే ఉత్తమోత్తమైన శక్తి కలిగిన గురువుని అనుక్షణం భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇంతమంది కంటే గురుస్థానం ఉన్నతం కనుక చివరికి గురువుని పెట్టాను. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు అని ఎందుకన్నారంటే ఈయన్ని మించిన వాడు ఒకడు లేడు కనుక. వారి మీద యాదృశీ భావన యత్ర, నీకు ఎటువంటి విశ్వాసం ఉంటే సిద్ధిర్భవతి తాదృశీ, నీకు అటువంటి సిద్ధి కలుగుతుంది. అందుకే అమ్మవారి నామాల్లో ఒక నామం ఏమిటి? గురుమూర్తి. గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గోజన్మభూ. అందులో అమ్మవారికి గురుమూర్తి అని ఒక పేరు. కారణం ఏమిటి? అమ్మవారికి గురుమూర్తిని 2 కారణముల చేత పేరు. గురు శబ్దమునకు పెద్ద, ఈ ప్రపంచమంతా నిండి ఉన్నంత గొప్ప రూపంతో ఉంటుందని ఒక అర్థం. ఒరే, నేను అందరికీ కనబడనరా? నా రూపమును మీరెవరు చూడలేరు. నన్ను మీరు చూడాలనుకుంటే మీకు లలితా సహస్రనామము వంటి స్తోత్రములు, మంత్రములు, పురాణములు అందిస్తున్న మీ గురువులో నన్ను చూడండి. మీ గురువును చూస్తే నన్ను చూసినట్టే లలితాదేవి స్వయంగా చెప్పింది బ్రహ్మాండ పురాణంలో. అందుకని అమ్మవారిని గురుమూర్తి అన్నారు. అటువంటి గురువుల మీద నమ్మకంతో, ఈ విశ్వాసంతో మంత్ర అనుష్ఠానం చేయాలి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తానంటే, అష్టమి నాడు తెల్ల పువ్వులతోనూ, నవమి నాడు ఎర్ర పువ్వులతోటి, చతుర్దశి నాడు పసుపు పచ్చని పువ్వులతోటి అమ్మవారిని పూజించండి. ఈ కాలంలో ఒకటేమిటి? సంపదలు ఇస్తుంది. రెండవది ఉద్యోగం వంటి, కొలువు వంటి మంచి కోరికలు తీర్చి మిమ్మల్ని రక్షిస్తుంది. చతుర్దశి నాడు పూజిస్తే సత్సంతానము, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. భార్యాభర్తలు రోజు తగాదా పడుతూ తోసుంటా అంటే తోసుంటా అని తిట్టుకుంటున్నప్పుడు, పెంట పెరిగిపోయి తంటా వచ్చినప్పుడు, ఇంట్లో వంట లేనప్పుడు, నానాయాత్ర పడి కంట నీరు పెడుతున్నప్పుడు, చతుర్దశి నాడు అమ్మవారిని పసుపు పచ్చని పువ్వులతో, అంటే చామంతి పువ్వులు, బంతి పువ్వులు, సువర్ణ గన్నేరు, పసుపు పచ్చని గన్నేరు, ఇటువంటి పుష్పములతో పూజించండి. పూజించేటప్పుడు 108 సార్లు తక్కువ కాకుండా ఈ మంత్రానుష్ఠానం చేయాలి. ఓ మై హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణవారాయి వీరినదితాయే నమః. ఈ నవరాత్రులు అయిపోయాక ఆ తర్వాత గురువు ఇచ్చినటువంటి మంత్రం ఏదో ఒకటి, అమ్మవారి మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః అని ఒక మంత్రం ఉన్నది, అమ్మ మంత్రం. ఆ మంత్రంతో ఈ ఆషాఢమయ్యాక శ్రావణంలోనో, భాద్రపదంలోనో, ఆశ్వయుజంలోనో ఈ మంత్రానుష్ఠానం చేసి చతుర్దశి నాడు ఈ పువ్వులతో పూజ చేయాలి. అప్పుడు భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది. ఇక నివేదన ఏమిటి? అష్టమి నాడు పులిహార పెట్టమన్నారు, ఇందాక చెప్పినట్టుగా అష్టైశ్వర్యాలకి. నవమి నాడు దధ్యోదనం పెట్టమన్నారు, పెరుగన్నం పెట్టమన్నారు. పెరుగంటే ఉత్తిరే పెరుగు అన్నంలో కలిపేయడం కాదు, టాపు లేచిపోయే పోపు కూడా పెట్టాలి. పెద్ద సమస్య ఏమిటంటే, నేను ఏదైనా ఆహారాన్ని వర్ణిద్దామంటే మీరు చక్కెర పొంగల్ గురించి వర్ణించారు, మీరు పులిహార గురించి వర్ణించారని ఇది మాత్రమే పట్టుకుని పూజ మర్చిపోయారు. వాడు ఎవడో సహజపడి ఈ హాస్యం ఒకటి మిగులుతుంది తప్ప అసలు మిగతావన్నీ నేను కష్టపడి 2 గంటలు చెప్పిన ఉపన్యాసంలో అక్కడక్కడ పులిహారో దద్యోధన గురించి చెప్పాను, అది మాత్రమే గుర్తుంటుంది, మీద మర్చిపోతారు. అలా మర్చిపోకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దధ్యోదనములో మంచి అద్భుతమైన పోపు పెట్టి, అది చిక్కని పెరుగుతో తయారు చేసి బాగా పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. అందులో పోపు వేసేటువంటి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పోపు సరిగ్గా ఉంటేనండి ఆ పోపుకి టాపు లేచిపోతుంది అనమాట. ఈ టాపు కాదు, మంచి భోజనం దొరుకుతుంది. అటువంటి దాన్ని నవమి నాడు పెట్టాలి. ఇక చతుర్దశి నాడు గుడాన్న ప్రేత మానసావిడ, బెల్లముతో తయారు చేసిన ఆహారం. వ్యవహారంలో చక్కెర పొంగలంటున్నా కానీ చక్కెర కాదు అక్కడ వేయవలసింది, గుడమే, బెల్లమే వెయ్యాలి. అయినా శర్కర అన్నం కింద భావిస్తున్నాం. మంచి బెల్లం తయారు చేసి దానితోటి నెయ్యి బాగా పోసి, ఎంత అన్నం ఉందో అంత నెయ్యి అలా పోసి కారిపోవాలి. ఒకప్పుడు నెయ్యి తిన్నారు కాబట్టి ఆయన బొజ్జలా తయారైంది, లేకపోతే ఎలా ఉంటుందండి. కానీ తిన్న తర్వాత ఏం చేయాలంటే, మీరు తినండి, గుడాన్నం బాగా తినండి. జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు వేసి గుడాన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి, అమ్మవారికి ఇంత పెట్టి మీరు ఇంత తినండి, కాదనట్లేదు.
కానీ తిన్న తర్వాత నాతో పాటు పరిగెత్తాలి ఓ 10 సార్లు. నడుస్తున్నప్పుడు రూట్ తప్పితే మళ్ళీ మీకోసం మేము కారు వేసుకురాలేము, కాబట్టి శుభ్రంగా నాతో పాటు పరిగెత్తాడు శుభ్రంగా. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే తినడం వల్ల పొట్ట రావట్లా, తిన్న తర్వాత నడవకపోవడం, ఎప్పుడు చూసినా తినడం పడుకోవడం. ఇక్కడే కంచం పక్కనే మంచం, ఇలా కంచంలో చెయ్యి కడగడం, మంచం ఎక్కడం. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఇటు పెరుగుతూ ఉంటాయి, కొండలు పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా గురువుగారితో పాటు రోజు ఒక 5 మైళ్ళు 10 మైళ్ళు లేదా అప్పుడప్పుడు కేదారం ఎక్కడం, అవి చేస్తే ఆరోగ్యంగా చురుగ్గా ఉంటుంది శరీరము. ఇప్పటికి కూడా నేను కిందకు దూకేస్తూ ఉంటే నాకేం అవటం లేదంటే కారణం ఏంటన్నమాట, ఈ నడక ఎక్కువగా చేయటం వల్ల అనమాట. ఎక్కువ ఉంటే నడక వెయ్యరు పడక. కాబట్టి జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే చతుర్దశి నాడు గుడాన్న ప్రేత మానసే అయిన అమ్మవారికి గుడాన్న నివేదన చేయాలి. ఈ నివేదన వల్ల ఇంకొంచెం తొందరగా కోరికలు తీరుతాయి. అప్పుడప్పుడు అనిపిస్తుందట ఈ పువ్వులు, ఈ నివేదన ఇవన్నీ అమ్మవారికి అవసరమానని. అమ్మవారికి కాదు, మనకి కోరిక ఉన్నంత వరకు పూజ చేయవలసింది. నీకు ఏ కోరిక లేనప్పుడు, నాకు ఏ ఉద్యోగం అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ధనం అవసరం లేదు, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం అవసరం లేదు, సంతానం అవసరం లేదు, ఏ కోరిక లేదు, నాకున్నదల్లా ఒకటే అమ్మ అనుగ్రహం అనుకున్నప్పుడు అసలు ఏ పూజ చేయక్కర్లేదు, కేవలం నమస్కారం చేస్తే చాలు. నమస్కరణ స్మరణ మాత్ర సంతుష్టిత అన్నారు ఆవిడ. అంటే ఒక్క నమస్కారము చేసి స్మరించినంత మాత్రం చేత సంతోషిస్తుంది, కోరిక లేనప్పుడు. కానీ కోరికలు లేకుండా ఎందుకుంటారు? ఇది అయ్యాక అక్కడ భోజనం పెడుతున్నారంటే పరిగెడుతున్నావా అంటే ఆకలిస్తోంది, ఆహార వాంఛ ఉన్నది, నిద్ర వాంఛ ఉన్నది, ఒక గృహ వాంఛ ఉంది, కుటుంబం బాగుండాలనే వాంఛ ఉన్నది. వాంఛ ఉన్నంతకాలము ఈ నివేదనలు అర్చనలు వాటిలో చెప్పిన సంప్రదాయం విడిచిపెట్టకుండా చేయవలసిందే. అందుకని అమ్మవారికి నిష్కామ అని పేరు, కామములు తీర్చున్నది అని కూడా పేరు అనమాట. ఆవిడ కోరికలు తీరుస్తుంది, మళ్ళీ అంతలోనే ఆవిడ ఏ కోరికలకి సంబంధం లేకుండా నిష్కామత్వాన్ని కూడా ఇస్తుంది, కోరికలకు అతీతమైన స్థితికి కూడా తీసుకెడుతుంది. అసలు ఎన్ని గొప్ప నామాలండి అవి. నిష్కామ, నిరుపప్లవ, నిర్లోభ, లోభనాశిని. ఆవిడకి లోభం లేదు, మన లోభం నాశనం చేస్తుంది. నిష్క్రోధ, ఆవిడకి కోపం లేదు, క్రోధ శమని. అందువల్లే మనలో ఉన్న క్రోధాన్ని తగ్గిస్తుంది. శమనము అంటే తాత్కాలికంగా చల్లార్చడం, పూర్తిగా మనలో కోపం లేకుండా తీయటం కుదరదు. మానవుడు జీవించినంతకాలం అంతో ఎంతో రజోగుణము, తమో గుణము, సత్వగుణం కలిగి ఉంటాడు కనుక కోపం ఉంటుంది. కానీ కోపం తగ్గాలి, శమనం అవ్వాలి, తగ్గింపబడాలి. ఈ విధంగా అమ్మవారు క్రోధం లేకుండా ఉంటుంది కాబట్టి క్రోధాన్ని తగ్గిస్తుంది. లోభం ఉండదు, లోభం తగ్గిస్తుంది. కామం ఉండదు ఆవిడికి, మనలో కోరికలు తగ్గిస్తుంది. అన్నీ ఇవ్వగలుగుతుంది, ఏమీ అవసరం లేని స్థితికి కూడా తీసుకెడుతుంది. అంత ఉచ్చస్థితికి తీసుకెళ్ళడానికి పనికొచ్చే అపూర్వమైనటువంటి 9 రాత్రులు కనుక వీటికి వారాయి నవరాత్రులు అని పేరారు. మీకు ముందే చెప్పాను కదా, పాతాళానికి వెళ్ళిపోయి ఎవడో అన్నట్లేండి, భూమి మీదే సముద్రం, భూమి చుట్టూతో ఉంది కాబట్టి భూమి సముద్రంలోకి వెళ్ళిపోతే ఇంకప్పుడు భూమి ఎలా ఉంటుంది అని పిచ్చి మాట. ఈ జలము మొత్తం భూమిని ముంచెత్తేస్తుంది. ఇప్పుడున్న జలం ప్రస్తుతం మన కోసం దేవుడు అనుగ్రహించి చుట్టూతా మాత్రమే ఉంచాడు. ప్రళయకాలంలో ఆకాశం వరకు మొత్తం నీరు తప్పే ఉండదు. అప్పుడు ఈ గోళములు, ఏది పెద్ద పెద్ద సూర్యగోళాలు, చంద్రగోళాలు, నక్షత్రాలు సమస్తం జల ప్రళయంలో కలిసిపోతాయి. అది నువ్వు చూడలేదు కనుక, బుర్ర లేదు కనుక భూమి మీద సముద్రం ఉందనుకుంటావు. పిచ్చి మాట. భూమి మీద సముద్రం లేదు, సముద్రంలో భూమి ఉంది. ఇలాంటి ఎన్నో భూములు ఈ సముద్రాల్లో ఉన్నాయి. మనకి కనబడుతున్న ఈ లవణ సముద్రమే కాక ఇక్షు సముద్రము, దధి సముద్రము, క్షీర సముద్రము, సుధా సముద్రము, ఇటువంటి సముద్రములు ఎన్నో ఉన్నాయి. అనేక సముద్రములలో 7 సముద్రములు మాత్రం మనం అంతో ఎంతో చెప్పుకుంటున్నట్ట. ఈ చరాచర జగత్తంతా జలస్వరూపమే. అసలు వేదం ఏం చెబుతోంది? అపయేవ ససర్జాదౌ అని ఋగ్వేదం. అనగా భగవంతుడు ముందు నీటినే సృష్టించను, ఆ నీళ్లలో మధుకైటముల మెదడు ద్వారా ఈ భూమి వచ్చింది. ఆ తర్వాత అనేకములైన గ్రహాలు, నక్షత్రాలు చేరాయి. మళ్ళీ ప్రళయకాలంలో ఇవన్నీ నాశనం అయిపోతాయి. అంత నీరు తప్ప ఏం మిగలకుండా అయిపోతుంది. ప్రళయకాలంలో 2 ఉంటాయి. అందులో ఒకటి జలం ఉంటుంది,
మరొకటి ఆకాశం ఉంటుంది. ఇక నక్షత్రములు ఉండవు, భూమి ఉండవు. అటువంటి కాలములో ఈ భూమిని ఉద్ధరించడానికి శ్వేతవరాహ కల్పంలోనేమో మగవాడి రూపంలో, వరాహ రూపంలో విష్ణు ఉద్ధరించాడు. స్వయంభూ మనువు కాలంలో ఏం చేశాడనమాట, ఇది అమ్మవారు వారాహి రూపంలో ఈ భూమిని ఉద్ధరించాడు. అందుకే ఒక్కొక్కప్పుడు స్త్రీ రూపంలో, ఒక్కొక్కప్పుడు పురుష రూపంలో ఉద్ధరిస్తాడు. ఎవరో ఈ మధ్యలో పిచ్చివాళ్ళు పిచ్చి ప్రశ్న వేశారట. నా దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. అదేంటండి, విష్ణుమూర్తి వరాహంలాగా ఉంటాడు తప్ప స్త్రీ రూపంలో ఉంటాడా, అసలు ఎక్కడైనా మగాడు ఆడవేషం వేస్తాడా, అలా వేసేవాడు ఎవడన్నా ఉంటాడా అని ఇరకతరక ప్రశ్న వేశారట. అతను సమాధానం చెప్పలేక నా దగ్గరకు వచ్చాడు. ఈ అడిగిన వాళ్ళు భాగవతం అంటే ఇష్టంట, విష్ణు అంటే ఇష్టంట, అందుకని విష్ణు ఆడవేషం వేసాడంటే మాకు చాలా కోపం వచ్చిందండి, మా మనోభావం దెబ్బతిందండి అని అడిగారట పాపం. అప్పుడు వెంటనే నేను అన్నాను, ఆ ప్రశ్న వేసి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు నిజంగా భాగవతం చదివారా? చదివి ఉంటే ప్రశ్న వేరు. ఎందుకని, విష్ణు ఆడవేషం వేయడానికి ఇష్టపడ్డు అని కదా వాళ్ళు అన్నారు. అలా అనుకున్నప్పుడు మోహిని అవతారం ఎక్కడుంది అసలు? ఏమన్నా బుర్ర పనిచేసింది వాళ్ళకన్నాను. అత్యంత పవిత్రమైన అష్టమ స్కంధంలో క్షీరసాగర వదనం జరిగింది. బలిచక్రవర్తి రాక్షసులకు నాయకుడు, దేవతలకు నాయకుడు ఇప్పుడున్న పురంధరుడనే ఇంద్రుడు. పురంధరుడు ఇటు ఇంద్రసేనుడు ఇద్దరు కలిసి దేవదానవులకు నాయకత్వం వహించి క్షీరసాగరాన్ని మధించారు. అందులోంచి విషం పుట్టింది, అది శివుడు కంఠంలో పెట్టుకున్నాడు, అది పక్కన పెట్టేయండి. అనేక పదార్థాలు వచ్చాయి, ఆఖరణ అమృతం వచ్చింది. ఇప్పుడు ఈ అమృతం రాగానే ఏమైంది, దేవతలు దానవులు కొట్టుకున్నారు, దానవులు లాగేసుకున్నారు. అప్పుడు దానవులకు అమృతం దక్కకుండా చేయడానికి విష్ణుమూర్తి పరమసుందరీమణి రూపంలో, మోహిని రూపంలో వచ్చాడా లేదా అనగానే నిజమేనండి నాకు తట్టలేదు అన్నాడు. తట్టలేదు కాబట్టే నేను అవధానిని, నువ్వేమో అవధాని కాకుండా అయిపోయావన్నా. కాబట్టి విష్ణువు మోహిని రూపంలో ఎన్నోసార్లు అవతరించాడు, ఒకసారి కాదు. భాగవతంలో 3 సార్లు చెప్పారు కదా మోహిని రూపం గురించి. భస్మాసురుడిని చంపేటప్పుడు ఒకసారి, శివుడు వచ్చి నువ్వు మోహిని రూపం ధరించావు నేను చూడాలంటే అదే అష్టమ స్కంధంలో ఒకసారి, ఇదిగో దేవదానవుల మధ్యలో అమృతం గురించి తగాదా వస్తే ఒకసారి. కాబట్టి స్వామివారు ఏ రూపంలో అయినా ఉంటాడు, అసలు ఆయనకి రూపము లేదు. అందుకే అదే అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షంలో తిర్యగమర నరాది మూర్తియునుగాక స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక వెనుక అన్నియు తానగు విభుతలంతు అని. ఆయన స్త్రీ కాదు, స్త్రీ నపుంసక పురుషమూర్తియును కాదు, ఆడా కాదు, మగ కాదు, నపుంసకుడు కాదు. తిర్యగమరణరాది మూర్తియునుగాక, పక్షులు కాదు, పశువులు కాదు, దేవతలు కాదు, ఏది కాదు. తిర్యక్ అంటే పశుపక్ష్యాదులు అన్నమాట, అవి కాదు. ఆయన అమర, దేవతలు కాదు, నర, నరులు కాదు. కానీ మళ్ళీ తాను అన్నీ అవుతాడు, అన్ని రూపాలు ధరించగలడు. ఏమీ లేని నిర్వికారుడైన, నిరంజనుడైన, అవ్యయుడైన పరమాత్ముడు అన్నీ తాను అవుతాడు. కాబట్టి ఆయనకి స్త్రీ ఏమిటి, పురుషుడు ఏమిటి, నపుంసకుడు ఏమిటి, పిచ్చి మాట కాకపోతే. కాబట్టి సందేహము లేకుండా విష్ణువు వరాహ రూపంలో ఉన్నప్పుడు, పురుష రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, వారాహి రూపంలో స్త్రీ రూపంలో ఉంటే కూడా అలాగే ఉంటాడు. అది వారాహి రూపం. ఈ వారాహి రూపం ఉన్నది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు దేవీ భాగవతం మీదో లేకపోతే దుర్గా సప్తశతి మీదో నమ్మకం లేకపోతే మాకు సంబంధం లేదు. భగవంతుడు ఏ రూపంలో అయినా ఉంటాడు, వారాహి రూపంలో. ఆ విధంగా ఆవిర్భవించి స్వయంభూమను కాలంలో జలప్రళయంలో ఉన్న భూమిని పైకి తీసుకొచ్చి, ఆ తర్వాత నేను పైకి తీసుకొచ్చింది ఆషాఢ శుక్ల ప్రతిపత్తిది కనుక ఈ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఈ వారాహి రూపాన్ని మీరు అర్చించండి, పూజించండి అని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి మొదటి మనువు స్వయంభూ మనువు కాలం నుంచి అమ్మని పూజిస్తూనే ఉన్నారు, ఆ పూజ చేసి తరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అని చెప్పిన వాళ్ళ మాట నమ్మకండి. భూమి ఎప్పుడు పుట్టిందో మనకి ఎలా తెలియదో, ఈ నవరాత్రులు కూడా అలాగే ఎప్పుడు ఆరంభమయ్యాయో ఎవరికీ తెలియదు. శుక్రాచార్యుడు వారాహి దేవతని ఆరాధించాడు, బృహస్పతి ఆరాధించాడు, అన్నిటికీ మించి అగస్త్య మహర్షి ఆరాధించాడు. అగస్త్య మహర్షి తర్వాత ఇది బాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఉశనసుడు అనేటటువంటి పేరుతో ఉన్న శుక్రాచార్యుడి యొక్క వంశస్థులు ఆరాధించారు. ఇంకా
అసిత దేవలుడు అని వేదాలలో చెప్పబడినవాడునే అసిత దేవలుడు ఈ నవరాత్రులను 9 ఏళ్ళు చేశాడు. రోమసుడిని ఒక మహర్షి ఉన్నాడు. ఈ మహర్షి 181 సంవత్సరాలు వారాహి దేవతను ఆరాధించాడు. అందుకే ఆయన చిరంజీవుల్లో కల్లా చాలా గొప్పవాడయ్యాడు. మార్కండేయుడు చేశాడు దీన్ని ఉపాసన. అందరూ చేసిన వాళ్ళే. పాండవుల కులపురోహితుడు ధౌమ్యుడు 14 సంవత్సరముల కాలం ఈ ఉపాసన చేశాడు. ఆ ప్రభావంతో పాండవులకైనా కులపురోహితుడయ్యాడు. భారతంలో ఆనుశాసనిక పర్వంలో శివుణ్ణి ఆరాధన చేసిన మహానుభావుల గురించి చెబుతూ ఈ శివారాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని కూడా భక్తితో పూజించారన్నాడు. ఆనుశాసనిక పర్వం బాగా చదవాలి. అందులో శివుణ్ణి ఎవరెవరు ఆరాధించారో చెప్పారు. కృష్ణుడు ఆరాధించాడు, ఉపమన్యుడు అనేవాడు ఆరాధించాడు, వశిష్ఠ మహర్షి ఆరాధించాడు, వాల్మీకి మహర్షికి శాపం వచ్చింది కదా, ఆ శాపం వల్ల శివుణ్ణి ఆరాధించాకే రామాయణం రాశాడని భారతంలో ఉంది. ఇంకోటి మీరు నమ్మరు. ఇంటికి వెళ్ళాక మహాభారతం ఆనుశాసనిక పర్వం తీయండి. అందులో వాల్మీకి, వశిష్ఠుడు వీళ్ళంతా ఆరాధించారు శివుడిని ఉంటుంది. వీళ్ళంతా కూడా అమ్మవారిని భక్తితో పూజించిన వాళ్ళే. మీరు కూడా అలాగే భక్తితో ఆరాధించండి. ఆ ఆరాధనకి ఉత్తమమైన మంత్రం ఏమిటనమాట? ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయే నమః. ఈ మంత్రాన్ని విడిచిపెట్టకుండా చేయాలి. కాకపోతే గుప్తమని ఎందుకన్నారు అంటే నమ్మకం లేని వాడికి, అడ్డమైన వాడికి, అశుచిగా ఉన్నవాడికి ఇవ్వద్దని దీని ఉద్దేశం. రహస్యం అంటే ఎవడికి తెలియకూడదని కాదు. అక్కడ కొంతమందికి మంత్రముల మీద నమ్మకం ఉండదు, ఆ దేవతా రూపం అంటే ఇష్టం ఉండదు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కావాలని మంత్రం చదవకు. మరి కొంతమంది ఉంటారు, వాడు శుచిగా ఉండరు, ప్రొద్దుట లేవడం, ముఖం కడుక్కోవడం, స్నానాదులు చేయటం ఇటువంటివి చెయ్యరు. ఆ అశౌచంతో ఉన్న వాళ్ళకి ఇది చెప్పకూడదు. అక్కడ రహస్యంగా అట్టే పెట్టు. ఇంకా మూడవది, గోమాంస భక్షణ చేసేవాడికి ఇది ఇవ్వకూడదు. గోమాంసాన్ని ఎక్కడ పడితే అక్కడ తినే దౌర్భాగ్యులకి ఇది ఇవ్వకూడదు. కాబట్టి అక్కడ రహస్యంగా ఉంచు. కొంతమందికి ఎందుకో కానీ భయంకరమైన శివద్వేషం, శక్తిద్వేషం ఉంటుంది. వాళ్ళ కర్మ అది, పూర్వజన్మ పాపం అది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణురు విష్ణువస్య హృదయం శివ అని చెప్పిన వేదాన్ని నమ్మరు. వాళ్ళ దురదృష్టం అది. అన్ని దేవతల రూపాలు అందుకే ఉండారు గుళ్ళో. అజ్ఞానులు కొంతమంది అక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వెళ్ళరు. అన్నిటినీ సమానంగా చూడగలిగితే వాడు జ్ఞాని. అలాంటి ద్వేషం కలిగిన వాళ్ళకి ఈ మంత్రాన్ని ఇవ్వకూడదు. వాడు వేళకోళం చేస్తే ఇచ్చిన వాడు ప్రమాదం తెచ్చుకుంటాడు కనుక ఇవి దృష్టిలో పెట్టుకుని నమ్మకం లేనివాడికి ఇవ్వకూడదని చెప్పడం కోసం రహస్యాతి రహస్యత్వాత్ అని గోపనీయమని చెప్పారు. గుప్తమని ఎందుకన్నారంటే అంత తేలిక ఈ నవరాత్రులు ఉన్నాయని అందరికీ తెలియదుటండి. గుప్త నవరాత్రులు అంటే ఎవరికి తెలియకూడదని కాదు సుమా, అందరికీ అర్థం కానిదని అర్థం. ఇప్పటికీ వారాహి నవరాత్రులు ఉన్నాయని మనం ఎంత చెప్పినా కొంతమందికి తెలియదు. అందుకని గుప్తము అన్నారు. ఇన్నిసార్లు ఈ దేశానికి వచ్చిన వాడికి కూడా ఫలానా చోట ఫలానా ఉందని తెలియదు, ఇక్కడ ఎడిసిన్ అని ఉందని తెలియదు. వాడు రోజు మెడిసిన్ తీసుకునేవాడే ఉంటాడు. అందువల్ల కొంతమందికి కొన్ని తెలియదు. ఇప్పటికి కూడా కాశీలో ఉన్న ఒక ఆయన అడిగాడు, కేదారఖండం ఉందా కాశీలో? కేదారఖండం లేకపోవడం ఏంటండి? కేదారఖండం అక్కడ కేదారేశ్వరుడు గుడి అది ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ మా ప్రణవపీఠం కూడా ఉంది. అది తెలియని వాళ్ళు మీలో కొంతమంది లేరు. మరి అదే గుప్తం అంటే. అందువల్ల గుప్త నవరాత్రులు అంటే వాటి గురించి ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు అని అంతరార్థం అని గ్రహించి భక్తి శ్రద్ధలతో అర్చన చేయండి. ఈ మధ్యకాలంలో మన అదృష్టం ఏంటంటే బాగా ప్రసిద్ధికి ఎక్కడానికి ఒక కారణం కూడా ఉన్నది. మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష చేపట్టాక ఒక నాయకుడు లాంటి వాడు నేను సనాతన ధర్మానికి చెందానని బల్లబుద్ధి చెప్పాడు ఆయన మొహమాట లేకుండా. అందువల్ల బాగా ప్రసిద్ధికి ఎక్కింది. ఏం పర్వాలేదు, నాయకులు కొంతమంది అలా ప్రచారం చేయాలి. ఇది ఇలా అన్న ఏడుస్తారు కొంతమంది. వాళ్ళల్లో ఒక మంచి ఉంటే దాన్ని స్వీకరించండి. మనం ఏం తప్పే ఉంది అందులో? ఆయన సనాతనం చెప్పుకున్నాడు, దర్జాగా చేద్దాం. మా పార్టీ ముస్లిం పార్టీ చెప్పుకున్న వాడికి 67 ఓట్లేలా మనం సిగ్గు లేకుండా. దాంతో పోలిస్తే మేము సనాతనం అని చెప్పుకోవడం అదృష్టం కాదటండి. ఈ భస్మాసుర హస్తం పార్టీ నశించి పవిత్ర హస్తమే మనకి లోకానికి దిక్కు అని చాటే పద్మం ప్రపంచమంతా వికసించాలి. అందుకే పద్మాకర్ గారు వచ్చారు. కాబట్టి నిశ్చింతగా ఈ వారాహి నవరాత్రి ఇప్పటికిప్పుడు 3వ ఏడా మీరు మొదలెట్టాక అది ఇంకా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చేయాలి. 3వ సంవత్సరం అప్పుడు కరెక్ట్గా రేపు కూడా వస్తాం.
ఇంకా అమ్మవారికి సంబంధించిన కొన్ని విశేషాలు ఇలాగే రేపు కొంచెం ఇంకొక పావుగంట ముందు వస్తారు. మీరు చాలా మంచివాడు, మీలో దుర్మార్గులు, లేటుగా వచ్చేవాడు, పాపాత్ములు, వారాహి మంత్రానికి వ్యతిరేకంగా ఉండేవాడు ఉండరు. ఎంత మంచివాడండి మీరు. సత్యహరిశ్చంద్రుడిని చంపి మీరు పుట్టుంటారు అసలు. కాబట్టి రేపు గ్యారంటీగా నేనైతే వచ్చేస్తున్నాను మీకోసానికి ఆ కుర్చీలు వేయడం కోసం. ఆయన ఒక 5 నిమిషాలు అక్కడ అట్టే పెట్టారు. రేపు మీరు ఏ టైం అంటే ఆ టైంకి మేము వస్తాం. ఏదో ఒకసారి నిన్న భజన చేయించలేదని అంతా బాధపడ్డారు. గురువుగారు వచ్చాక ఒక్క పాట కూడా పాటించలేదు ఏమిటి ఈసారని. అందులో ఎప్పుడు పురాణంలో ఒక్క పాట అయినా పాడవలసిందే. వారాహి నవరాత్రులు కనుక అమ్మవారి గురించి పాడుతుంది ఒకసారి. శివ మనోహరి సేవలు గొన్నవే దేవీ దీవనలీవే. శివ మనోహరి సేవలు గొన్నవే దేవీ దీవనలీవే. సేవలు గొన్నవే. మీరు కూడా పాడమని సిగ్గుపడకండి. మీరేమి పీలేలా వెళ్ళిపోయిన జాలికి అనుకోకండి. పాడటం మొదలు పెడితే కొంతకాలానికి వాళ్ళు కూడా మెచ్చుతారు. అందుకని సీమంతిని నే చేసిన పూజలు, సీమంతిని నే చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలించే. శివ మనోహరి సేవలు గొన్నవే దేవీ దీవనలీవే. శివ మనోహరి కలతమాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే. కలతమాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే. కలలో పెన్నిధి గన్న పేదకు, కలలో పెన్నిధి గన్న పేదకు కల నిజమాయే నీవరానా. శివ మనోహరి సేవలు గొన్నవే దేవీ దీవనలీవే. శివ మనోహరి దేవీ దీవనలీవే. ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి. ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి. ఈ అనురాగమే ఈ అనురాగమే ఈ అనురాగమే ఈ పరవశమే శైలబాల స్థిరమై వరలా. శైలబాల స్థిరమై వరలా దేవీ దీవనలీవే. శివ మనోహరి సేవలు గొన్నవే దేవీ దీవనలీవే. శ్రీ మాతా శ్రీ మహారాజ్కి